లోకాన్ని జయించాలి, లోకం మిమ్మల్ని జయించకూడదు. The world should not overcome you, but you should overcome the world and its things. సత్యమే మిమ్మల్ని స్వతంత్రులను చేసేది. Only the truth that will set you free. మనిషికి స్వాతంత్ర్యం ఇవ్వలేడు. No man can give freedom to any man. ఈ లోకంలో మీకు దొరికిన స్వాతంత్ర్యం సమాధానంగానే ఉందా? Do you get the peace that this world is giving? మీకు 3 సత్యాలు చెప్తాను నేను. I will tell you 3 truths. John 12th chapter 26th verse. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. వెంబడింపవలెను అనంటే మతాన్ని వెంబడించడం కాదు. It is not following of a religion. మీ జీవితం మార్చుకుని వెంబడించాలి అని అర్థం. That means transforming your life according to Christ and following him. నీ మాట తీరులో మార్పు వచ్చింది అంటే నువ్వు వెంబడిస్తున్నావనే అర్థము. If there is a transformation in the way you speak, that means you are on the నీ right track. ఆలోచన న్యాయంగా ఉంది అనంటే నువ్వు వెంబడిస్తున్నావనే అర్థము. If your thoughts are right, that means you are following me. ఇవి లేకుండా నువ్వు ఎంత పెద్ద దాన ధర్మ కార్యాలు చేసినా కూడా నీకు స్వాతంత్రం దొరకదు. You will not get freedom just because by doing charitable deeds, except by transformation of your mind. కాబట్టి ఫస్ట్ సత్యము ఏంటి? What is the truth? 23-24 verses. Verse 23 and 24 of the same chapter. 23-24 వచనములు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఏంటి? What does this 2 verses mean? గోధుమ గింజ అంటే ఒక విత్తనం కనబడుతుందా మీకు? If you say a grain or a seed, do you see some seed in it? సరే, విత్తనము అనంటే ఆ విత్తనములో నుండి మొక్క రావాలంటే ఆ విత్తనము చస్తేనే కదా మొక్క బయటకు వస్తుంది. The tree there'll be a sapling that will come out only if the seed dies. మరి సత్యము అనేది గోధుమ గింజ. The truth is the grain. ఇప్పుడు ఆ గోధుమ గింజని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? But how are you making use of that kernel of wheat? నీకు ఇచ్చిన విత్తనాన్ని వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకుంటున్నావా? Are you using that seed given to you for your own selfish desires? ఆశలకి, నీ డిజైర్స్ కు ఉపయోగించుకుంటున్నావా ఆ విత్తనాన్ని? Are you using for your lustful and sinful desires? ఆ విత్తనాన్ని డబ్బులకి ఎరవేస్తున్నావా? Are you comparing it with money? విత్తనము అన్నది దేవుని వాక్యము. The word is the seed of God. ఆ వాక్యాన్ని ప్రతి వారికి ఉచితంగా ఇవ్వాలి గాని డబ్బుతో ఇచ్చేది కాదు. Sorry, the seed is the word of God. It should be given free of cost, not with money. దేవునికి సేవకులుగా ఎలా మారగలుగుతారు? How can you change yourself as a servant of God? మీరందరూ ఒక విత్తనము. You all are that seed. మీలో దేవుని యొక్క వాక్యము విత్తడం జరిగింది. And the word of God, which is the seed, has been planted inside మీలో you. ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఏదైతే ఈ లోకానికి సంబంధించి ఉందో, ఈగో, గర్వం, ఇవి ఏదైతే ఉందో అవి మీలో చస్తేనే కదా మీలో నిజమైన ఆ మార్పు అన్నది బయటికి రావడం. Only when the ego, assumptions, pride, arrogance, all the thing dies within you, only then you will actually come out as a wonderful person. ప్రేమ ఉన్నట్టు నటిస్తే కనిపించదా? Can't we find out a person who is playing as if he is loving others? మీకు మనుషులు కనపడతారు. You will see a man as a man. కానీ దేవుడికి మీ హృదయం కనపడుతుంది, మీ ఆలోచన మాత్రమే కనబడుతుంది. But God sees only your thoughts and your intention. అంటే ప్రేమ ఉన్నట్టు నటించడం అటువంటి హృదయము మనుషులకు తెలియకపోవచ్చు. Man does not know that he is exploiting the love. కానీ దేవుడికి సమస్తము కనిపిస్తుంది అన్నది మానవాళి గుర్తించుకోవాల్సిన విషయం. But man should always remember that God knows everything. Nothing can be hidden. అటువంటి ప్రవర్తన ఏదైతే వేషధారణ, అదొక ప్రవర్తన. Hypocrisy is a character. అబద్ధం చెప్పడం ఒక ప్రవర్తన. Telling lies is again a character. ఎదుటి వాళ్ళ మీద నింద వేయటం ఒక ప్రవర్తన. Blaming others is a character. కోపం తెచ్చుకోవడం ఒక ప్రవర్తన. Getting angry is a character. బూతులు మాట్లాడడం ఒక ప్రవర్తన. Speaking bad words, incorruptible words ఇటువంటి is a character. వాటన్నిటి నుండి కూడా మిమ్మల్ని విడుదల చేయడానికే ఆయన శిలువ మరణం చెందింది. For you to get deliverance from all these wrong things and wrong deeds, the Lord went upon the cross. మరి నువ్వు దేవుని తెలుసుకున్నావు అని అంటే
ఎటువంటి వారిని తెలుసుకున్నావో దాని యొక్క ప్రవర్తన నీలో కనిపించాలి. You should know, if you say you know God, your character also should change నువ్వు accordingly. ఎవరిని ఆరాధిస్తున్నావో వారిని పోలే ఉంటావని లేఖనం The చెప్తుంది. word of God very clearly says, whoever you are worshipping, you will be exactly like that person. నీలో ఉన్న ఆలోచన, నువ్వు ఆలోచించే విధానము, నువ్వు ప్రవర్తించే విధానము ఏంటో అదే నువ్వు నమ్మిన దేవుడు. Whatever your thought process, whatever your behavior is, that has become God in your life. నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్మావు అంటే ఇటువంటి ప్రవర్తన నీలో ఉండదు. If you truly love God, means you will not have these wrong characters. రెండవ సత్యము, Second truth, 25th verse. verse 25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమనుకుంటున్నారు అది? What does verse 25 mean? వాక్యం నీకు తెలుసు, You know the word indeed, కానీ వాక్యానికి నువ్వెవరో తెలియదు. but the word is not recognizing you. వాక్యాన్ని నువ్వు పరిచయం చేసుకో. మరి Then introduce yourself to the word. వాక్యానికి నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నావు అనుకో, వాక్యం ఇతనెవరో నేను ఎరుగుదును అని చెప్పుద్ది. Unless you introduce yourself to the word, only then the word can ఎవరితో introduce you. చెప్పుద్ది? Whom shall నీ it introduce శత్రువులతో you? చెప్పుద్ది. The word will introduce you. నీ telling that I know ఆశీర్వాదం him. ఆపే వాటితో చెప్పుద్ది. The word will speak to your enemies. The word ఏ will speak to the ప్రభావం నీ hurdles of ఇంటి the మీద blessings. ఉందో ఆ ప్రభావంతో చెప్పుద్ది. The word will speak to that influence affecting your ఇతడెవరో life. నేను ఎరుగుదును అని, The word will say, I know this person, don't ఈమె come ఎవరో here. నేను ఎరుగుదును అని. The word will say, I know this person, don't come near this person. అందుకనే ఏదైతే ప్రాణమును అధికంగా ప్రేమించుట అంటే ఏంటి? దేవుని నమ్ముట కన్నా నీ ఆలోచన ఎక్కువ నమ్ముతావు. More than believing in God, you want to believe in the thoughts of ఇప్పుడే yours. బాగుంటావు, You will be right for a moment. ఇది కరెక్టే కదా అని అనిపిస్తది. It will appear as if it is correct. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తూ But ఉంటారు. the moment you go out, you want to believe the world and its thoughts. అదేంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? And you will change your stance telling that why is this people అవును, talking like that? ఏం మాట్లాడారు? Yes, what did they speak? చెడు మాట్లాడారా? Did they speak any foul అబద్ధం communication? మాట్లాడారా? Did they speak lies? ఏం మాట్లాడారు? What did they speak? ఒక్కసారి ఏం మాట్లాడారు అని ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఏం మాట్లాడారు అని ఒక ప్రశ్నవే. If somebody says they spoke like this, ask them back those questions. What did they speak indeed? అందుకే దేన్ని నమ్ముతున్నావు? Therefore, what are you నీ believing? ప్రాణాన్ని అధికంగా నమ్ముతున్నావు అంటే నీలో ఉన్న ఆలోచనలు నువ్వు నమ్ముతున్నావు. If you are believing in your thoughts, that means you are loving your life. ఏ నెగటివ్ గా నువ్వు ఆలోచిస్తున్నావో దాన్ని నమ్ముతున్నావు. You are believing in the negative thoughts that నీ you కంటి dominating you. ముందు కొన్ని నెగటివ్ గా కనిపించొచ్చు. To your eyes, it will appear as if అది things are నిజమా negative. అబద్ధమా అని నువ్వు డిజైన్ చేయగలుగుతున్నావా? But are you able to discern whether it is true or not? దాన్ని నువ్వు డిజైన్ చేయగలిగావు అనుకో, If you are able to discern, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో నువ్వు you గుర్తించగలుగుతావు. are able to recognize whom you are trusting and believing. అంటే నువ్వు దేవుని కన్నా ఎక్కువ నీకు విలువ ఇచ్చుకుంటున్నావు, అంటే నీ ప్రాణానికి ఎక్కువ విలువ You ఇచ్చుకుంటున్నావు. are giving more importance and priority to your life and your God. నీ బలహీనతలకి, నీ ఆలోచనలకి నువ్వు అనుకున్నదే కరెక్ట్, నీ దృష్టికి అనుకూలంగా ఉంటేనే అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు. చూసావా, అదే నీ ప్రాణం. Your weaknesses, your thoughts that is dominating you, you are giving it more importance, and that's your life. నీ రక్తం నీకు నచ్చొచ్చు, You might like your own నువ్వు blood. అనుకున్నది నీకు నచ్చవచ్చు, You might like that which you love. నువ్వు మాట్లాడేది నీకు నచ్చవచ్చు. You might like the way you speak. అందరికీ నచ్చాలని ఎక్కడ లేదు But కదా. it's not necessary that everybody should కానీ like. దేవుడి లేఖనము అందరికీ ప్రచురింపబడేది అది. But the word is preached to everyone. ఇప్పుడు నేను మాట్లాడేది సర్వ మానవాళికి ఉపయోగపడేదే గాని మతానికి సంబంధించింది కాదు. Now, whatever I am speaking has got nothing to do with any religion, but it is meant for everyone. దేని వలన మనుషులు ఇబ్బంది పడుతున్నారు? Why are the people struggling for what? ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు? What are the root causes of the problems? కొంతమంది కొన్ని సిచ్యుయేషన్స్ ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, అధిగమించలేకపోతున్నారు. ఎవరు తీసుకొస్తారు వాళ్ళని బయటికి? Some of them are not able to overcome the challenges of their life. Who will bring them out? Who will bail them out? From the లోకానికి world. సంబంధించిన వాళ్ళు కాదు. You are not the people of the లోకంలో world. ఎప్పుడు గొడవలే ఉంటాయి, Because in the world there's always fights. కానీ సమాధానం అన్నది మీలోనే ఉంటుంది. But peace must be in you and is in you. మాథ్యూ 16:25. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొనును. దానిని దక్కించుకొనును. నా పరువు పోతుందేమో, నాకు అవమానం దొరుకుతుందేమో, నేను వెళ్ళాక కూడా వాళ్ళు తిరిగి ఇలా మాట్లాడతారేమో
అనుకున్నావు అనుకో, If you think maybe they will humiliate me, they will not treat me well, even if I go and they don't treat me well, if you think like that, అప్పుడు కూడా నీ ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు అని అనాలి. there also you're thinking only about you and about your కానీ thoughts. మీకేం నేర్పిస్తున్నాను, But what is it that I am teaching you? మీరు ఇటువంటి హంబుల్నెస్ తో, విధేయతతో మీరు వెళ్ళారనుకోండి, ఏది పోతుంది అనుకున్నారో అది దక్కించుకుని వస్తారు మీరు. But if you go with all humbleness, whatever you think of going losing it, you will gain it back. మొదటి సత్యము ఏంటి? What is the first truth? మీలో ఉన్న డిజైర్స్ ని, అది అజంప్షన్ అయినా ఉండనియండి, మిస్అండర్స్టాండింగ్ అయినా ఉండని, యాటిట్యూడ్ ప్రాబ్లం అయినా ఉండనియండి, ఏదైనా ఉండనియండి, దాన్ని మీరు చంపారు అని అంటే జీవము కలిగిన ఆ మంచి ప్రవర్తన మీలోకి ఎంటర్ అవుతుంది. If you are able to kill that weaknesses inside you, the one which is going to give life or who's going to give life will enter inside you. రెండో సత్యం ఏంటి? What is the second truth? ఏదైతే వీక్నెస్ ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావంటే నీ లైఫ్ నువ్వు పోగొట్టుకుంటావు. When you give importance to your weaknesses and allow that, you are losing your actual life. దానికి అర్థం ఏంటి? What does it mean ఇక్కడ again? తర్వాత ఇంకొక కుటుంబానికి వెళ్ళి చెప్తారు, ఇదిగో నా ప్రాబ్లం ఇలా ఉందని. You will go about telling people about your problems and నాడు your నేను situations. వచ్చి మాట్లాడతానంటారు వాళ్ళు. And they will say, okay, come, let మళ్ళీ me go వాళ్ళు talk. వేసుకుని ఇంకొక చోటుకి వెళ్తారు. Then you will go to another place. ఎందుకు? వాళ్ళు వస్తున్నారు కదా, మేము కూడా నీతో వస్తామని వాళ్ళు వస్తూ ఉంటారు. Even those people want to partake. ఇక్కడ ఏం జరుగుతుంది? What is happening నీ here? ప్రాణానికి ఆయాసం వస్తుంది అక్కడ. You are getting tired. Your life is getting tired. అంటే నీ శత్రువులు నీకు అందరూ కూడా గుంపు కూడుతున్నారు. That means all the enemies you are gathering. నీ శత్రువులు ఫ్రెండ్స్ అవ్వకుండా చూసుకో. Ensure your enemies are not becoming, your friends are వాళ్ళు not ఫ్రెండ్స్ becoming అవ్వకుండా enemies. నువ్వు చూసుకుంటున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? Your friends may become enemies if you నువ్వు don't remember. గెలుస్తున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటున్నావు, నువ్వు అనుకున్న దానికే నువ్వు జయం పొందుకుంటావు, అందులో You're- డౌటే లేదు. ఇది సత్యం. మూడో సత్యము, The third truth. ఇదే క్రీస్తు జీవితము. And this is the life of Christ. చూడండి, జాన్ 12:29 యోహాన్ సువార్త 12వ అధ్యాయము 29-30 వచనం. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. శబ్దము, ఏ శబ్దము? What నేనే, voice నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వ్యర్థముగా యెహోవా నామమును ఉచ్చరింపకూడదు అని ఏ లేఖనం అయితే మాట్లాడుతుందో ఆ లేఖనం మీకోసం వచ్చింది. The voice is nothing that do not take the name of the Lord in vain. That voice has come for you. మీకోసం వచ్చింది, మీ కొరకు వచ్చింది. It came for you and primarily for you alone. లేఖనము వచ్చినప్పుడు విధేయతతో అంగీకరిస్తారా, లేకపోతే ఒక మనిషి చూసినట్టుగా చూస్తారా అన్నది మీ చేతిలోనే ఉంటుంది. It's all the decision that you take now. Are you going to receive the word of God in obedience, or you're going to make a pass a remark? లేఖనం ఎప్పుడు నా దగ్గరికి రా అంటది. The word will always call every person, come towards me. లేఖనం ఎప్పుడు వెనక్కి వెళ్ళకు అంటది. The word will always says, don't go back. లేఖనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు అని అంటది. The word will says, don't turn back. వెనక్కి తిరిగి చూడకు అంటే అర్థం ఏంటి? What does it mean when the word says, don't turn నీ back? బలహీనతని హైలైట్ చేసేదే వెనక్కి తిరిగి చూడటం అంటే. If you're going back to your weaknesses, that means you're turning back. ఎవరుండొచ్చు? Who can be there? ఎవరు మీ బలహీనతలు ఉండొచ్చు? Who and all can be there in your ఒకసారి weaknesses? గుర్తు తెచ్చుకోండి, మీ బలహీనతలు ఏంటి? Remember what are your ఎవరైనా weaknesses. నిన్ను ఏదైనా అంటే అది తట్టుకోలేకపోవడం అదొక బలహీనత. Weaknesses can be of different kind. If you're not able to bear insults, నీకు that is a మర్యాద kind of weakness. ఇవ్వకపోవడం అదొక బలహీనత. If somebody you're not giving importance, that is a weakness. వాళ్ళు నీకు మర్యాద ఇవ్వలేదు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఒక మంచి స్థాయిలో పెట్టారు. అది బాగుందా, ఇది బాగుందా? God has kept you in a very good, stable position. Is that good? Or you're thinking that you're not getting given importance? నీ హృదయం అంత పవిత్రంగా దేవుని హృదయానికి సమానంగా నువ్వు తెచ్చుకుంటున్నావే, అంత మంచి భాగ్యం ఇంకెంతమందికి దొరుకుతుంది? How many people will have the privilege when you are getting closer to God? అందుకనే నిర్దోషి కానివాడైనాను నీ చేతి పరిశుద్ధతను బట్టి వాడిని రక్షించుకోగలరన్న వాక్యము మీ జీవితంలో పని జరుగుతుంది. Because of the purity and the cleanliness of your hands, you can save that person who's also a sinner. ఒకవేళ లేదనుకోండి, If it is not there, we will లూక్ also- 13:33-35. లూకా సువార్త 13వ అధ్యాయము 33-35 వచనం. లూక్ చాప్టర్ 13 వర్సెస్ 33-35. అయినను నేడు రేపు ఎల్లుండు నా త్రోవను నేను పోవచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లకు పడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగో చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు
నేను నీ పిల్లలను చేర్చుకునవలనని యుంటిని గాని మీరు రొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. చెప్పు వరకు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పు వరకు These people cannot see the Lord or in any kind of వాళ్ళ life. జీవితాల్లో దేవుని కార్యం చూడలేరు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని చూడలేరు. They cannot see God, they cannot see the leading of the Holy Spirit. కానీ ఎవరైతే నమ్మలేదో, నమ్మని ప్రతి వారు కూడా ప్రభువు నామమున స్తుతింపబడును గాక అని చెప్పే వరకు కూడా వారు దేవుని రాజ్యాన్ని కాదు కదా, ఆయన ఎత్తబడే సంఘంలో కూడా వాళ్ళు నిలిచే అర్హత లేదు. Till that person says, "Blessed is he who comes in the name of the Lord," these people will not have anything close to God. ప్రేమ అంటే ఏంటి? What do you think is love? ఏ నింద, ఏ మోసం, ఏ పాపం లేకుండా, ఎవ్వరిని మోసం చెయ్యకుండా, వేషధారణ లేకుండా, అబద్ధం చెప్పకుండా, అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేదే ప్రేమ అంటే. ఈ లోకంలో ప్రేమ కాదు. To have love or to give love is blameless. It's absolutely spotless, upright. There should not be any blame. ఈ in it. లోక ప్రేమలో ఏముంటది? What can you find in the worldly love? John 8:44. John 8:44 would be there in the worldly love. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. John chapter 8 verse 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎవరు వాళ్ళ తండ్రి గురించి మాట్లాడుతున్నారు? లోక ప్రేమ. It's talking about their father, the worldly love related people. లోకంలో ఉన్న ప్రేమ అదే ప్రేమ చెప్పుద్ది. అబ్బా మీరే నాకు ఏదైనా అని అదే ప్రేమ చెప్పుద్ది. తర్వాత నువ్వెవరు? నువ్వెవరు? The worldly love people will say, "You are my father, you are my mother." And when things are not going right, they'll say, "Who are you? I do not know who you are." They will be different. కానీ దేవుడి ప్రేమ ఎలా ఉంటది? But how will God's love be? నువ్వెవరో నాకు తెలుసు. I know who you are. నువ్వు వెళ్ళిపోయావనుకో, If you leave, ఇప్పుడు నువ్వెవరో నాకు తెలీదు, now I do not know because you left. తర్వాత తెచ్చుకున్నాక నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పేదే దేవుడి ప్రేమ. Then bringing you back to the fold is God's love. ఎలాగైనా నేను తెచ్చుకోవాలని చూసేదే దేవుడి ప్రేమ. No matter what, to bring you back to the కొట్టి fold of God తెచ్చుకుంటాను. is the love of God. I will beat you, I will spank you, and పనిష్మెంట్ ఇచ్చి I తెచ్చుకుంటాను, will punish you and bring you. గద్దించి తెచ్చుకుంటాను. I will rebuke and bring you. దానికి అర్థం ఏంటి? What does it mean? ఎవరు నాశనం అవడం నాకు ఇష్టం లేదు అని అర్థం. That means God does not want anybody to perish. దేవుని తిన్నని మార్గాలలో దేవుని పిల్లలను నడిపిస్తున్నారా లేదా? Are they leading the people in the right way and the exact way of the truth? దేవుడు వాళ్ళ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడానికి, When God is leading them in the right way, ప్రతి విషయంలోనూ వారు ప్రతి సిట్యుయేషన్ నుండి బయటికి రావడానికి, it is to bring them out of the problem and వాళ్ళు put them in the చేసే right track. తప్పుని ఇది తప్పు అని గుర్తు చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి. To make them identify their mistakes and come out of their ఇంత weaknesses. చిన్న పాపం కూడా వారిలో లేకుండా వాళ్ళని ఆ పాపం నుండి వేరుపరిచి మంచి పిల్లల్లాగా తీర్చిదిద్దడానికి. Even there should not be a little bit of sin in them, but to correct them that area also. అనేక మంది కష్టాలు, బాధలు, దుఃఖము ఎవ్వరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారిని ఎవరు బయటికి తీసుకొస్తారు? There are so many people suffering and having oppression. Who will go and tell them and bail them out? నువ్వు సరైన మార్గంలో ఉండి నీ జీవితానికి ఒక అర్థం ఉందనుకో, వాళ్ళందరినీ తెచ్చుకోవచ్చు కదా. But if your life is well commendable, will cannot be in a position to అప్పుడు bring them నీకు out. ఎంత సంతోషం ఉంటుంది. How great joy would be there in your life. కష్టాలు అలాగే ఉండవచ్చు, Yes, difficulties will be like that. కానీ ఏదో ఒక హోప్ అన్నది వాళ్ళకు ఉంటుంది. But at least they will have a hope that their life ఇప్పుడు will నాకు change. ఇలా ఉండొచ్చు, కానీ రేపు ఈ విధంగా ఉండదు నా జీవితం. Today my life will be still struggling, but tomorrow it should not necessarily be మనుషులు the same. జీవితం మీద ఒక ఆశ కల్పించట్లేదండి బయట. Man is not giving them hope for వాళ్ళ peace and కష్టాల్లో hope. ఉంటే నువ్వు ఏం పాపం చేసావో అని అంటూ ఉంటారు. When somebody is struggling, immediately they say, "You must be in sin, that's why you're struggling." ఏదో బలహీనతలో పడ్డారనుకో, నువ్వు శాపగ్రస్తుడివి అని అంటారు. If they fall in weakness, they say you are a cursed person. వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళు చేర్చుకోరా? They are weak people. Will you not bring them in? గెంటేస్తారా బయటికి? Will you throw them out? ఆ? Will you really throw them out? అలాంటి వాటిగా దేవుని పిలుచుకుంది. Did God call for that నీకు నువ్వు reason? వెళ్ళేది వేరే,
మనుషులు పంపించేసేది వేరే. You going on your own, exiting is different, but people casting you out is another thing. పరిచర్య అంటే వాళ్ళ జీవితాలు బాగు చేసి ఆ పాపం నుండి శాపం నుండి ఈ లోకంలో ఉన్న లోకాశ శరీరాశ జీవపుడంబము అదే గర్వం ఈగో ఎక్స్పెక్టేషన్ మిస్అండర్స్టాండింగ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం క్విక్ డిసిషన్ క్విక్ రియాక్షన్ వెనకాల వాళ్ళ గురించి మాట్లాడడం శపించడం బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా దేవుని పిల్లల యొక్క లక్షణాలు కాదు. Godly children will not be caught up with assumptions, expectations, and wrong things at all. లోకంలో ఉంటాయి అవన్నీ. All these things are there in the world. అలా ఇప్పుడు వెళ్ళి మీరు వాక్యం విని బయటికి వెళ్ళి ఇదే బ్రతుకులో ఉన్నారంటే ఎవరు నమ్ముతున్నారు? ఎవరు మీ దేవుడు? If you are hearing the word of God, but outside if you're living like a worldly person, they will ask, who is your God? ఇప్పుడు మరలా జాన్ 8:44 చదవండి. Read John 8:44 once again. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఏముంది? అబద్ధమాడినప్పుడు అతని స్వభావాన్ని అనుసరించి చెప్తాడు. అబద్ధం ఎలా ఉంటుందో తెలుసా? రెండు రకాలు ఉండొచ్చు. When he speaks a lie, he speaks from his own resources. ఒకటి, Lies are categorized into two. సెల్ఫ్ పిటీలో అబద్ధం ఉంటది. Some people tell lies out of self-pity, నమ్మేస్తారు అందరూ. and everybody wants to believe. అదొక రకమైన అబద్ధం. That's a type of lie. ఇంకో అబద్ధం ఉంటుంది. There's another type of lie. అది కోపముతోను ద్వేషముతోను అసూయతతో ఉన్న అబద్ధము. That's a lie out of anger and jealousy and bitterness. రెండూ కూడా స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. Both the categories of lies is based upon their character. అందుకే నేను ఈ రోజు మనుషులతోనే కాదు ఆ మనుషుల యొక్క స్వభావంతో కూడా మాట్లాడుతున్నాను. Therefore, I'm not speaking to that man alone, but I'm speaking to that character that is inside him. మరి పరిచర్య అంటే ఏంటి అసలు? What exactly is a ministry then? ఏ విధంగా బయటికి తీసుకురావాలి? How should we bring them out? ఐజియా 42:6. యెషయా 42వ అధ్యాయము 6వ వచనం. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. In English, it is in both verses, Isaiah 42 verses 6 and 7. ఏం కనబడుతుంది? What do you see in these two verses? మతం కనబడుతుందా ఇందులో? Do you see religion here? దేవుడు నిన్ను సృష్టించింది నువ్వు బాగుపడటానికి, నువ్వు తినటానికి, నువ్వు నిలబడడానికి, నువ్వు నీ పొట్టను పోషించుకోవడానికి కాదు. God has not created you for your own selfish desires at all. నిన్ను బాగు చేసి అనేక మందిని బాగు చేయడానికి నిలబెట్టింది. He created you so that you will become well and you will ensure that others గుడ్డివారి also become well. కన్నులు తెరవడం అంటే ఏంటి? What is the meaning of opening the eyes of the గుడ్డివారు blind? ఎవరు? Who are the blind people? నాకన్నీ తెలుసు అంటారే వాళ్ళే The గుడ్డోళ్ళు. people who say I am saying they are the blind people. నాకెవరు చెప్పనవసరం, నాకు తెలియదా? ఏం నువ్వు చెప్తే నాకు వినాలా? ఈ స్వభావం కలిగిన వారు. Anybody having the character, you don't have to teach me, don't you think I ముందు know? నాకు చెప్పడం పక్కన పెట్టు, ముందు నువ్వు మార్చుకో. ఈ స్వభావం కలిగిన వాళ్ళు. And these people will say, first stop telling me, first identify your problem. మీకు తెలియాలి కదా గుడ్డోళ్ళు అంటే ఎవరో అని. Therefore, you should know who are the blind అందుకనే people. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో కూడా నేను ఒక్కొక్కటి మీకు నేర్పిస్తున్నాను. ఈ విధంగా యాక్షన్ చేసి చూపిస్తున్నాను. I'm teaching you exactly who are categorized as blind people. అటువంటి వారిని కూడా చెరసాలలో ఉన్నారు అని అర్థం. That means these people are there as prisoners. వాళ్ళను కూడా బయటకు తీసుకురావాలి. Even them you have to bring them out. వాళ్ళ ప్రవర్తనను అసహించుకోండి, మనుషుల్ని అసహించుకోవద్దు. Hate that character, don't hate that person. అందుకే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టంగా ప్రవర్తించుకుంటూ వెళ్తున్నారు. Since they are still in the darkness, they are not able to see themselves. That's why అది they're తప్పని displaying. మీరు చూడగలుగుతున్నారే But you are able to see their అంటే mistakes. మీ కన్నులు తెరవబడి ఉన్నాయి. That means your eyes has been నీ opened. కన్నులు తెరవబడి ఉన్నాయి కాబట్టి గుడ్డోలకి అలా కాదమ్మా ఇలాగని నువ్వు చూపించగలుగుతావు. Since your eyes are open, you're able to show the blind people. That's not అందుకే correct. దేవుడు చెప్తున్నారు, The word is God. యెహోవానగు నేనే నీతి విషయంలోను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నెక్స్ట్ వర్స్. 8వ వచనం verse 8. యెహోవాను నేనే
ఇదే నా నామము, మరి ఎవనికి నా నామము నేను ఇచ్చువాడును కాను. ఎవ్వరికి ఇచ్చివాడను కాను. I am the Lord, that is my name, and my glory I will not give to another, nor my ఎవ్వరికి. praise to carved images. అందుకే మీ బలహీనతలకి కూడా దేవుడి నామానికే ఘనత రావాలి, నీ బలహీనతకి రాకూడదు. That's the reason the name of the Lord only should get the glory, not your weaknesses. ఎందుకు చెప్తున్నాను తెలుసా? Why am I telling this? చాలా మంది నేను మార్చుకోవాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను, నిలబడాలనుకుంటున్నాను, నిలబడలేకపోతున్నాను అంటే అక్కడ ఏది ఎక్కువ హైలైట్ అవుతుంది? Many people say, I want to change, but I'm not able to change. I want to do good things, but I'm not able to go. ఏది ఎక్కువ హైలైట్ అవుతుంది అక్కడ? What is exactly getting highlighted? నెగటివ్ హైలైట్ అవుతుంది. The negative is getting highlighted. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? But what is the word has to నీ say? బలహీనతకి నేను మహిమనిచ్చేవాడును కాదు. I am not the one who gives glory to your weaknesses. నువ్వు ఏదైనా సరే నువ్వు నాకే మహిమ ఇవ్వాలి, నీ బలహీనతకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను అంటున్నారు ఇక్కడ. You should only glorify God, not to the weaknesses. నెక్స్ట్ వర్స్. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టకపు మునిపే నేను వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా. అంతవరకే. ఇక్కడ ఏమనుంది? అప్ టు వర్స్ 9. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. విగ్రహములు అంటే ఏంటి? బయట విగ్రహాలు అనుకుంటున్నారా? What is the meaning when it comes to carved images? Do you think it is idols or carved విగ్రహాలు images? అంటే నీ హృదయం కఠినంగా ఉంటుంది చూడు, అదే నీ విగ్రహం. నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు కాబట్టి దాని నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. Your heart has become hard. That's you're not able to come out of it, and that's become an image to you. బయట విగ్రహాలు అనుకోకండి, పాపం. విగ్రహాలు మీలోనే ఉన్నాయి. Don't think they are outside images or carved images or idols. It's you. The idols అంటే are inside you. విగ్రహాలు మీలో ఉన్నాయి అంటే మీ బలహీనతను బయటికి తీసేసాను. ఎందుకంటున్నానంటే ఆ విగ్రహాన్ని బయటికి తీసే అంటున్నాను. I'm telling you to remove those idols that has been set up in your heart. నువ్వు పార్షాలిటీ చూపిస్తూ ఉన్నావు అనుకో, అది కూడా విగ్రహమే. When you show partiality, that has become an idol in your నీ life. ఇంట్లో వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, బయట వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు అని అంటే నువ్వు పక్షపాతం కలిగిన విగ్రహం కలిగి ఉన్నావు అని అర్థం. Your own household people, when they do any blunders or sin, you are supporting them. But outside people, if they do anything good, means you ఏం want to talk చేసేది? against them. ఈసారి తప్పు చేయక, తమ్ముడు కదా, అక్కవు కదా, చెల్లి కదా అని నీకు సహాయం చేస్తా, నీకు తర్వాత చేయను అని అన్నావు అని అంటే నువ్వు అక్కడ మోసం చేసావని నువ్వు ఒప్పుకుంటున్నావు. You are tending to becoming a person who has deceived because you said, okay, I will forgive this time because you happen to be my brother or sister or whatever it is. కాబట్టి Next time don't do. యెహోవా నామమున దేవుని యొక్క ప్రవక్తలని అపహసించడము, ఎగతాళి చేయడము అన్నది చాలా తప్పు. It is wrong. I condemn that those people who are speaking wrong about God's వాళ్ళు prophets. ఏదైనా లోకానుసారంగా ఉంటూ, బూతులు మాట్లాడుకుంటూ, వేషధారణగా ఉంటూ, అబద్ధాలు చెప్పడం నీ కళ్ళారా నీ చెవులారా విన్నావు అంటే తప్పక వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. అది దేవుడి దగ్గర నుంచి వాళ్ళు పొందుకుంటారు, నువ్వు వద్దన్నా పొందుకుంటారు. But if you have heard or seen with your own eyes and heard with your own ears that these people have spoken wrongly, then they will be punished. You to say ఎందుకు that. అనవసరంగా మీరు అవకాశం తీసుకుంటారు? Why are you taking a chance to pass ఆ judgment? పని ఎవరిది? Whose role is it? వాక్యం ఏం చెప్తుంది? What does the word say? అది నేను చూసుకుంటాను, మీరు దాని మీద ఫోకస్ చేయకండి అని అంటుంది. The Lord says, I will take care of those things. You మీరు don't focus. ఎవ్వరి మీద నింద వేయొద్దు, Don't blame anybody. ఎవ్వరిని అపహసించొద్దు, Don't mock at anybody. ఎవ్వరిని ఎగతాళి చేయొద్దు. Don't make fun of anybody. కావాలంటే ఇది తప్పు అని నీకు తెలిసినప్పుడు ఇది తప్పమ్మా, ఇలా ఉండొద్దని వాళ్ళకి బుద్ధి చెప్పు. If it is possible, tell them by telling them this is wrong. చూడండి యాక్ట్స్ 13:47. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 47వ వచనం. నీవు బుద్ధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాటను విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి. ఏముంది ఇక్కడ? What do you find here? ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగాను ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిన నీతోనే మాట్లాడుతుంది. Lord is speaking to you. ఆ వాక్యము అన్న వెలుగు మీలో ఉంచాలని వాక్యం మాట్లాడుతుంది. That light, which is the word of God, should be inside you. That's the నువ్వు reason the word is వాక్యం speaking. వింటున్నావు అని అంటే ఈ లోకంలో మంచి చెడు అన్నది నువ్వు గుర్తించాలి. When you have to know the difference between good and bad, if you're ఇది hearing the word, తప్పు అన్నది నువ్వు గుర్తించగలగాలి. you should identify that it is wrong. ఈ లోకానుసారంగా నేను న్యాయంగానే ఉంటాను, నేను ఎవ్వరిని ఒక మాట అనను, నేను ఎవ్వరిని ఏమి అనను, ఈ లోకానుసారంగా అనొచ్చేమో, అది దేవుడికి సరిపోతుంది.
God is not satisfied when you are living according to the worldly standards. ఎందుకంటే కరెక్ట్ గా నీ ఇంట్లోనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ న్యాయం మీద నువ్వు నిలబడట్లేదు కదా. Because when it comes to your household thing, you are not able to be fair and just. అక్కడ నీ న్యాయం ఏమైపోయింది? What has happened to your fairness? భూదిగంతాలకు నేను వెలుగుగా ఉంచుతాను అని అంటే నువ్వు లోపల ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నావు అని అంటే నువ్వు ఏ వాక్యం చూపించగలుగుతున్నావు? దేవుడి వాక్యాన్ని. What word of God are you able to show to these people because you are acting differently? పరిచర్య అంటే ఏంటి? What is ministry? నీ ఒక్క జీవితం ద్వారా అనేక మంది జీవితాల్ని తీసుకురావడమే. Your only role and responsibility is through your life bringing so నువ్వు many people to the చూపించిన fold of Christ. అవసరం లేదు. You don't have to show your నీకు character. తెలియకుండా నీ పవిత్రమైన నీ ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చే విధంగా వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు దేవుని నమ్ముకో, ఆయన నిన్ను కాపాడతారని నువ్వు అక్కడ చెప్పనవసరం లేదు. You don't have to go and display the character or tell them you have to believe in God. God has ఏది to. చెప్పనవసరం లేదు. You don't have to require telling anything to ఎంత anybody. వాక్యం తెలిసినా కూడా నీలో పాపం ఉందనుకో, ఆ వాక్యం నీలో ఉండగలుగుతుందా? Now when there is so much of sin that is inside you, can the word of God be inside you? ఉంటదా? Can it be inside you? అసలు వాక్యం పలకగలుగుతారా? Can they also speak the word? సరే పలుకుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? Who is speaking though you are speaking? ఎవరు మాట్లాడుతున్నారు? Who is speaking through you then? ఏ దెయ్యం మాట్లాడలేదా వాక్యము? Is not the demon also speaking? దెయ్యము భాషలు మాట్లాడదు అనుకుంటున్నారా? Do you think the demons cannot speak in tongues? డీమన్స్ లేవనుకుంటున్నారా? Or are you thinking the demons don't exist? ఇలాంటివి ట్రాష్ అని అంటారు చూసారా? ఆ ట్రాష్ లోకే తీసుకెళ్లి కూర్చోబడతాయి చివరికి. You might think it is trash, but this is what will happen in your life. Your life ట్రాష్ లో will become trash. కూర్చున్నాకే డాక్టర్లు నీకు గుర్తు చేస్తారు, నీ దేవుణ్ణే నమ్ముకో, ఆయనే నిన్ను విడుదల చెయ్యాలని. ఆ ట్రాష్ లోకి నువ్వు వెళ్ళి పడ్డాక నీకు గుర్తు చేస్తారు. నీకు జ్ఞాపకం చేసేది అన్యజనులే. When you fall in the trash, these doctors who are Gentiles will come and tell you, believe in God, only He can save you. వాక్యం అంటే ఏంటి తెలుసా? You know what is the నీకు word of డబ్బు God? లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, You may not have money. నీకు కష్టం ఉండొచ్చు, You might have బాధ difficulties. ఉండొచ్చు, You might have sorrow. కానీ వాక్యము వాటన్నిటి నుండి కూడా నిన్ను విడుదల చేసి నీకు సరైన మార్గంలో ఉంచి ఏ కొదువ ఏ లేమి లేకుండా చూసేదే Amen. దేవుడి వాక్యము. But the word of God is the only thing which will not give you any lack, which will fulfill all the desires of మరి your heart. అటువంటి జీవితం నీకు కావాలి అంటే దేవుడి దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చెక్ చేసుకోవాలి. Check yourself how you are according to the word of God. నువ్వు నీకు మంచి జ్ఞానం ఉంది కదా అని నోటితో పలికావనుకో, దేనికి ఉపయోగపడని వాక్యము గాలికే పరిమితం అవుతుంది. Everything will be beating of the air if there is of no transformation in your life. భయముతో కూడిన నీ పవిత్రత, భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన, అది దేవుడికి కావాల్సింది. With fear and trembling and the word of God, that is what God desires. నీ మైండ్ కి ఏమనిపిస్తుందో అది నువ్వు చెయ్యక. Don't do whatever your mind is prompting you to దేవుడు do. ఏమంటున్నారు తెలుసా? You know what the Lord is telling? నువ్వు రా, Come. నీ మైండ్ తో ఏం మాట్లాడాలో నేను చెప్తా. I will tell you what you should speak through your నీకు mind. లేఖనం తెలీదా? Don't you know the word? నీ ఎముకలు దేవుని స్తుతిస్తాయని తెలీదా? Don't you know that your bones will నీ praise the Lord? ఎముకలకి నోరుంది, The bones have నీ mouth. హృదయానికి నోరుంది. Your heart has a mouth. నీ హృదయానికి నోరుంది కాబట్టి ఎవరైనా వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడకుండా కామ్ గా ఉన్న నీ హృదయం పలుకుద్ది. చూడువాడు అలా ఉన్నాడో, వీడు ఇప్పుడే రావాలా నాకు తలకాయ నొప్పికి, వీడు ఈ సమయంలోనే నాకు ఎదురవుతారు. ఎవరు మాట్లాడతారు ఇవన్నీ? When your mouth is closed, your heart will start speaking and say, look at this guy, he నీ can just పెదవులు now. కదలవు, It's not your lips నీ will not నాలుక move. కదలదు, Your tongue will be silent. అస్సలు మూమెంటే ఉండదు. There will not be any movement. నీలో ఉన్నోడు మాట్లాడతాడు. But the one that is inside you, your heart will start speaking. వాడిని నువ్వు బయటకు గెంటుతే అప్పుడు దేవుడు చెప్పేది నీకు అర్థమవుతుంది. If you make that person to get out who's inside you prompting words, then you will understand and hear what God is అప్పుడు speaking. దేవుడికి నీ నుంచి ఏం కావాలో బయటికి తీసుకురాని. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయోచితమైన జ్ఞానం ఉంది. అది చూడడానికి మీరు చూడాలి. Everybody has got a gift or a talent, and for the right time it will be displayed. వాక్యాన్ని ఎలా ఉపయోగించుకుంటారు తెలుసా? You know how people make use of the దేవుడు word? నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన నీ కొరకు సిద్ధపరిచేది నీ కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, మనిషి హృదయానికి గోచరం కాదన్న వాగ్దానం నీకు ఇస్తున్నారు. కాబట్టి ఆయన నీకు సిద్ధపరిచేసారి కనిపించవు, అవి నీకు త్వరలో నీకు దొరకపోతాయి. Then అవునా? immediately say, God will bless you for what God has prepared. Eyes has not seen, ear has not heard, and the heart has not comprehended. Therefore you will get, because God said you cannot see, you cannot see. పాపం ఆ అమాయకపు ప్రజలు అది నిజమని నమ్మేస్తారు. Poor people, the hearers, they think, they tend to believe it is the truth. యాక్చువల్ ట్రూత్ ఏంటి? But what is the actual truth? దేవుడికి సిద్ధపరిచేవి నీకు కనిపించవన్నది సత్యము.
It is true what God has prepared, your eyes cannot see. లేఖనము ద్వారా నీ జీవితం మార్చుకున్నావు అనుకో, సిద్ధపరిచేది నీకు కనిపిస్తది, నువ్వు వినగలుగుతావు, నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అప్పుడు నువ్వు దేవుని చూడగలుగుతావు. But when your life is transformed according to the word of God, your eyes can see, your ears can hear. నువ్వు అప్పు చేయవు, అప్పిచ్చువాడుగా ఉంటావన్న వాగ్దానం కావాలా, లేకపోతే అప్పు చేసి నాకు దేవుడు సహాయం చేశాడని నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటావా? The word of God says you shall not borrow, but you should lend. మీ హృదయం మార్చుకోవడం ముఖ్యం. More importantly, your heart transformation is important. నువ్వు ఈ పని చేయాలి అనుకుని నువ్వు వెళ్ళి చేసేస్తూ ఉంటావు, You will keep on doing what your heart అది నువ్వు speaks, నిర్ణయించుకుంది. because it's your decision. మరి ఇది చేసేంత శక్తి నీ దగ్గర ఉంది అని అంటే దేవుడు చెప్పేది కూడా చేసేంత శక్తి నీకు ఉందని అర్థం. When you have the capacity to do what your heart says, you have the ability to also do what అంటే God says. అలా ఉన్నది ఇలా మార్చుకోవడం. That means you are changing like that, change like నీకు this. in the right త్వరపడి way. కోపం వచ్చి త్వరగా బూతులు మాట్లాడే ఆ స్వభావం నీకు ఉందనుకో, If you are wake of getting angry and speaking bad words, అలాగే నువ్వు వాక్యము విని మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలా ఉన్నవాడు ఇలా మార్చుకోగలుగుతావు. so therefore you also can change yourself by hearing the word of God and changing what మరి the word ఇలా says. ఉన్నప్పుడు ఎవరైనా నేర్పించారా నీకు? బూతులు మాట్లాడమని ఎవరైనా ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకున్నారా? Did you undergo any classes or online classes about how to speak bad words? మరి తీసుకోలేదు కదా. You did not undergo any మరి అలా crash course. తీసుకున్నప్పుడు దీనికి కూడా మీరు క్లాసెస్ తీసుకోకండి. Since you are not taking any classes for that, don't take classes for ఒకటే this also. అనుకోండి, Remember and think నీకు only once. కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికే నేను వెళ్ళను అని డిసిషన్ తీసుకుంటారు కదా. When you have taken a decision, when you get angry about somebody, I will not అలాగే go to their తీసుకో. house. నేను ఇలా మాట్లాడను, నేను ఇలా ప్రవర్తించను, నేను ఇలా అన్యాయం చేయను, నేను ఇలా మోసం చేయను అని అనుకోండి. Then you take a decision also, I will not speak lies, I will not speak bad words, I will not sin also. నీకు మొండితనం ఉండొచ్చు. You might be stubborn and ఆ rebellious. మొండితనాన్ని అక్కర్లేని వాటికి పెట్టడం కన్నా నీకు ఉపయోగపడి నీ పిల్లలకి నీ పిల్లలకి నీ జనరేషన్స్ కి ఉపయోగపడేలా మార్చుకో. When you are doing the stubbornness or having stubbornness in the wrong way, put it for something to the word of God. It will change your ఫెయిత్ family. స్టేట్మెంట్ కాదు, I am not making a faith నీకు statement. పేపర్ లీక్ చేస్తున్నా. I am leaking the paper to you. నాకు ఎప్పుడు కూడా మీకు చాలా సార్లు నేను చెప్పాను, నేను I have told you this many a time. మార్క్స్ వచ్చిన తర్వాత అబ్బా ఇంకా బాగా చదివితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయన్న అంత పెద్ద టైటిల్ మీరు ఉపయోగించకుండా అది ముందుగానే మీరు ఉపయోగించుకున్నారనుకో మంచి మార్క్స్ పొందుకుంటారు కదా. If you say I should have got very good marks, I should have studied harder, instead of making a statement like that, it's good to study hard and get very good marks. అలాగ ముందుగానే ఊహించుకొని మీ మార్గాన్ని సరిదిద్దుకునేదే పరిచర్య అంటే. This is the exact ministry by transforming yourself and coming అదే to the fold మీకు of Christ. నేర్పిస్తుంది. That is what I am teaching you. చూడండి 2 Kings 2nd chapter 23rd verse. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కువ వెళ్ళిన అతడు త్రోవను పోవుచుండగా బాలుర పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యం చేయగా. ఎవరిని అపహాస్యం చేశారు వీళ్ళు? Who is mocking whom? In verse 23. ఎలీషా ఏలియాకి ఉన్న రెండింతల అభిషేకం పొందుకున్న తర్వాత గొప్ప అద్భుత కార్యాలు చేసి అతనికి వేరే స్థలానికి వెళుతూ ఉండగా యవ్వనస్తులు కొంతమంది కింద నుంచుని అతన్ని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. Elisha, after getting the double anointing of the Holy Spirit from Elijah, there were some youths who are mocking at him, calling him as a bald head person. ఇంట్లో మాట్లాడతారు కదా, ఏదైనా అంటే వాక్యం అని పట్టుకుని వస్తావు. There are people inside your own house will say, okay, don't always talk about the word of నాతో God. మాట్లాడకు, ఏదైనా అంటే పశ్చాత్తాపడంటావు. Whenever I speak to you, you say, repent. రిపెంటెన్స్ వస్తున్నాడు. Repentance is coming. ఇవన్నీ కూడా అపహాస్యం చేసినట్లే. All అక్కడ these are, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, అక్కడ నీ భర్త కాదు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, it's not relations at all. దేవుని ప్రధాన యాజకులు. These are all God angels. అపహాస్యం చేస్తారా? Will you make fun of God's prophets? అదే ఫన్ చేస్తారే, అదే నిన్ను కాపాడేది. And that is the one which is going to help you. ఏ విషయంలో ఎగతాళి చేస్తావో అదే నీ జీవము, అదే నీ గుండెకాయ. Whatever reasons you are doing, that is what is going to happen to you. అదే లివర్, అదే నీ ఏమంటారు, నీ కిడ్నీ గాని ప్రతిదీ కూడా దేవుడి వాక్యమే. నువ్వు ఏదైతే ఎగతాళి చేస్తున్నావో అది నిన్ను బాగు చేసేది. దాన్ని ఎగతాళి చేస్తే నిన్ను బాగు చేయనిస్తుందా? The word of God is going to heal you, but if you make a fun of the word of God and the prophet of God, do you think you're going to get healing? 24th verse. Verse 24. 24వ వచనము. అతడు వెనుకకు తిరిగి వెనుకకు తిరిగి So he turned around and looked at them. వారిని చూచి
యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. తెలుసా ప్రవక్తకున్నటువంటి శక్తి ఏంటో తెలుసా మీకు? Do you know the power of a true అబద్ధ prophet? ప్రవక్త అయితే అబద్ధ ప్రవక్తని దేవుడు అప్పటికప్పుడే చంపేస్తారు. If a person is a false prophet, he will die then and there. మీరెలా గ్రహించగలుగుతారు నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త అన్నది? You can understand and discern whether it's a true prophet నీ or false. దృష్టికి అనుకూలంగా ఉంటే వాడు నిజమైన ప్రవక్త, నీ దృష్టికి అనుకూలంగా లేకపోతే అబద్ధపు ప్రవక్త అని అనుకున్నావంటే నువ్వు ఏ లేఖనము నీలో ఉంది, ఏ దేవుడు నీలో ఉన్నాడు, ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? But if a person is favorable to you, you say he's a true prophet, and he is not favorable to you, you call him a false prophet. So what word is there inside you? ఎప్పుడూ కూడా పరిచర్యని ఎగతాళి చేయదు. ఆ కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం పలుకుతున్నావు? నీ కోపం తగ్గొచ్చు, కానీ కోపంలో మాట్లాడిన ప్రతి మాటకి కాళ్ళు చేతులు నోరు ఉన్నది. You may get angry and speak something rashly, but remember your anger will subside. But the words that you have uttered, it has hands and legs. It will definitely అవన్నీ have an కూడా impact. మీ అకౌంట్ లో ఉంటది. All those things will be in your account, అది చావదు. and it will not die. నీ నోటి మాట చావదు. The words that is uttered from నీ శరీరము శిక్షకు లోపరిచినంత పని నీ నోటితో చెయ్యొద్దు. don't be rash with your lips, so that your body will be caused to sin. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నారు, మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండాలని లేఖనం చెప్తుంది. Because God is in heaven and you on earth, therefore let your words be few. మంచిదే కదా? Is it not good? కాబట్టి త్వరపడి తీర్పు తీర్చొద్దు, త్వరపడి మాట్లాడొద్దు, ఎగతాళి చెయ్యొద్దు. Don't be rash with your communication and don't speak bad about them. చూడండి 2 Chronicles 36:16. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 16వ వచనం. 2 Chronicles chapter 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఎందుకు మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాను? Why am I teaching you all this? దేవుడు ఉన్నారు, God is real. దేవుడు ఉన్నారు, మాట్లాడతాడు, వినగలడు, వాసన చూడగలడు, మాట్లాడగలడు, నడవగలడు, రక్తం ఉంటుంది. నువ్వు God- ఎక్కడ కూర్చున్నా వాక్యం పలికినప్పుడు ఆ వాక్యం వెళ్ళి ఆ పని జరిగించి, ఇదిగో నేను జరిగించానని నీకొచ్చి చెప్పేదే వాక్యము. వాక్యానికి కూడా విధేయత ఉంటుంది తెలుసా? మీకు విధేయత చూపించగలదు వాక్యము. The word of God can teach you what is obedience. It will go travels, finish his work, and then come back to you and say it is accomplished. అందరికి తెలియదు, అయ్యో సడన్ గా నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, అయ్యో సడన్ గా ఈ బాధలు నాకు ఎందుకు వచ్చింది, అయ్యో ఎందుకు సడన్ గా నా భర్త బానే ఉండేవాడే ఎందుకు ఇట్లా తయారైపోయాడో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ దానికి కారణాలు ఏంటి చెప్పనా? People get amazed of the sudden downfall of their lives because of the husband, wife, or children. The reason for all that is the words of your mouth. నోరు. It's your mouth. నోరు. ఈ నోటితో మాట్లాడతారు చూసారా, ఈ నోరే పెద్ద పాపానికి పెద్ద గవిని. ఇది It is your mouth. Whatever you are speaking, that is the thing that will happen in your life. ఇంత పెద్ద శరీరంలో ఇంత చిన్న నోరు, Such a big body and such a small mouth. ఇదే మొత్తం నాశనం చేసేస్తది. కుటుంబాన్ని నాశనం చేయగలదు, ఆయుధాలు తీయకుండా మనుషుల్ని చంపగలదు. ఎంత పవర్ ఉందో చూడు దానికి. Got so much of power. The tongue has got so much of power. Without any weapons, it can kill people. నేను ఎందుకు ఈ విషయం నేర్పిస్తున్నాను? Why am I teaching you these నేను things? చూడలేదు, నాకు తెలియదు, I have not seen, I have not heard. కాబట్టి నేను నమ్మను. Therefore, I will not అది believe. నిజమైన నేను నమ్మను. ఎందుకంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని నీ బ్రెయిన్ తో చెప్పుకో. When you keep telling, I have not seen, I have not heard, ఇది నా పని tell your కాదు. brain to mind its own business. It's not my ఇది నా work. పని కాదు. This is not my work. ఇలా చెప్పుకున్నావు అనుకో, When you keep speaking నీ like that, జీవితం ఎప్పుడు సంతోషంగానే your ఉంటుంది. life will be filled with peace at all times. ఒక్కసారి చెక్ చేసుకోండి. Check yourself once. సర్వోన్నతుడగు దేవుడు ఒకరున్నారు, ఆయన అన్ని చూడగలుగుతారు అన్నది తెలియాలి కదా. But you should know the Almighty, the most powerful God, can hear and see all things. చూడండి 2 Kings 2:24 లో ఏముంది? What is there in 2 Kings 2:24? యెహోవా నామమును బట్టి శపింపగా, శపించొచ్చా? Can you curse? శపించాలని లేదు, It's not that talking about curse. కానీ యెహోవా నామము బట్టి శపించారంటే ఆ ప్రవక్తకున్న ఆ పవర్ ఏంటి, ఆ శక్తి ఏంటి చూడండి. But since he has cursed in the name of the Lord, you can understand the power in the సరే, prophet. యెహోవా నామమును బట్టి ఎందుకు శపించారు? వాక్యం ఉండాలి కదా మరి. But why did they curse in the name of the Lord? There should be verse, isn't it? సరే తీయండి.
లేవియకాండము 26 అధ్యాయము 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. 3rd verse. 3వ వచనం, మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూ పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. అంటే ఇక్కడ ప్రవక్తకి ఇచ్చిన అధికారం ఏంటి? What is the privileges given to the prophet? ఆయన పరిశుద్ధ మందిరము నీ హృదయము. Your heart is nothing but the temple of God. ఆ హృదయంలో ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు? Who is there in your heart now? నువ్వు హృదయపూర్వకంగా చెప్పగలుగుతావా నీ హృదయంలో ఎవరున్నారు? Can you clearly tell who is ruling your heart or what is in your heart? నీ హృదయంలో ఎవరున్నారు? Who is there in your heart? కోపం ఉందా? Are you having anger? వేషధారణ ఉందా? Is there hypocrisy? ఏముంది? What is there in your heart? నీ హృదయంలో ఏముంది? What is there in your heart? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. You must keep my Sabbath days of rest. ఆ విశ్రాంతి దినమే కుమారుడు. And Jesus is the Lord of the Sabbath. విశ్రాంతి దినానికే రారాజు. He is the King of Sabbaths. మరి ఆయన వాక్యమే కదా నీలో ఉండాలి. Only His word should be inside your heart, isn't it? వేషధారణ ఉండొచ్చునా? Can there be hypocrisy? దూషణ ఉండవచ్చునా? Can you start? అబద్ధం Can ఉండొచ్చునా? there be lies? అందుకునే పరీక్షించుకో అని అంటున్నాను. That's the reason I'm telling, examine yourself. మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా అనుంది. The word says, if you follow my decrees and are careful to obey my commands, అలా ఉంటే మీకు ఆశీర్వాదమే. you will be indeed blessed. ఒకవేళ అపహాస్యం చేస్తే, But if you mock or make fun of it, ఎగతాళి చేస్తే, if you make fun of it, అది నిజమైతే పర్వాలేదు, అది అబద్ధమైతే, if your mocking is true according to you, then it's okay. But if it's true, then అది అబద్ధమైతే, if you're mocking అది నీ is false, ఆలోచన ప్రకారము నువ్వు తీర్పు తీర్చావంటే, if you're wrongly judged and you're mocked, then నీకు నువ్వు ఊహించుకొని నువ్వు తీర్పు తీర్చావు అనంటే, if you have with your own imagination as passed a judgment, then సర్వశక్తి కలిగిన దేవుణ్ణి పరీక్షించే అంత శక్తి ఎవరికైనా ఉంటుందా? can anybody have the guts to test the Lord who is living and దేవుని powerful? పరీక్షించగలుగుతారా? Can you test and examine God? దేవుడికి తెలియదా? Does not God know? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదా? God knows what happens where. ప్రవక్తలు దేవుని హృదయానికి సంబంధించిన వాళ్ళు, యాజకులు దేవుని హృదయానికి సంబంధించిన వాళ్ళు, వారు దేవుని నియమమును బట్టి ప్రవర్తింపవలెను కదా. The prophets or the priests are the ones who are very close to God. Are they not appointed for that cause? మరి అలా ప్రవర్తించాలి అన్నప్పుడు ఎలీషా ప్రవక్త జీవితంలో ఏం జరిగింది? What happened in the life of Elisha then? నయమాను ఇచ్చే బహుమతులు తీసుకోకపోతే ఎలీషా ప్రవక్త పక్కన ఉండే గెహజీ వెళ్లి తీసుకున్నాడు. Now when Naaman wanted to give gifts to Elisha, Elisha refused, but Gehazi, the servant of Elisha, pursued to go and మరి get them. ప్రవక్త శిష్యులు ప్రవక్త వలె ప్రవర్తించాలి గాని తన ఇష్టంగా ప్రవర్తించవచ్చునా? The servants of the prophet should behave like the prophet. Can they behave on మరి their own? ఎలీషా ముట్టుకొని ఆ బహుమతుల కోసం ఎందుకు ఆశపడ్డాడు? Why was he running after the worldly things? దానికి అర్థం ఏంటి? What does it mean? దానికి అర్థం ఏంటి? What does it mean? సొంత ఆలోచన, It's their own understanding, తీర్పు తీర్చడం, judging. డిజైర్, It's a desire. ఇవన్నీ సొంత వాంఛ ఇవన్నీ ఉండటం వలన శిష్యుని ప్రవక్తని పక్కన పెట్టి తన ఓన్ అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నా ప్రభువు చెప్పాడు, నా ప్రవక్త చెప్పాడు, నీ దగ్గర నుంచి బంగారం తీసుకోమని అబద్ధం చెప్పాడు అక్కడ. Gehazi spoke lies over there, telling that my Lord, my prophet has told me to go and collect the money or the కానీ gold. స్వస్థత పొందుకున్న నయమాను ఇన్నోసెంట్. But Naaman was an innocent man. He used to believe. అతనికి తెలీదు. He doesn't know the truth. ఏమన్నాడు? What did he say? ఉంది తీసుకో, నీకేమి కావాలో తీసుకో అని ఆ పాత్రలు ఆ బహుమానాలు అన్ని ఇచ్చాడు. Immediately Naaman gave everything what he intended to ఏ give. రోగం వచ్చింది? What sickness came to? కుష్ఠు రోగం వచ్చింది. He was a leper. ఆ కుష్ఠు రోగం నుండి స్వస్థత పొందుకున్న వ్యక్తి ఆ బహుమతులు ప్రవక్త తీసుకోకపోతే ప్రవక్త పక్కనున్న శిష్యుడికి నా గురువు గారు చెప్పారని అబద్ధము చెప్పి ఆ బహుమతులు ఆశించాడు. The servant, because of the greed, gone told lies that my prophet is asking for the gold, and that's the reason even he was affected with leprosy. అటువంటి ప్రవర్తన మీలో ఉండకూడదు. You should not have that type of wrong behavior. ఇన్నోసెంట్ పీపుల్ ని ఎప్పుడు దేవుడు వదిలేస్తారు.
innocent people, God will spare నీ them. సొంత ఆలోచనతో వెళ్తూ ఇన్నోసెంట్ పీపుల్ మీద నిందలు వేశారనుకో, ఆ శిక్ష తీసుకునేంత శక్తి నీకుందా? When you do not spare the innocent people, when you find fault with them, do you have the courage? అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? You know what the prophet spoke? గెహజీ, ఎక్కడికి వెళ్ళావు? He asked Gehazi, Gehazi, where have you been? ఇక్కడికే వెళ్ళానే, ఇక్కడే అలా వెళ్ళొచ్చాను అని అన్నాడు. And Gehazi started telling lies. I was here only. అప్పుడు hanging around ప్రవక్త here. ఏమన్నాడు? What did the prophet say? నువ్వు అతని వెనకాల వెళ్ళి బహుమతులు తీసుకోవడం, నా హృదయం నీ వెనకాల రాలేదా? నా ఆత్మ నీ వెనకాల రాలేదా? Now immediately the prophet says, when you went and received that gift, did not my heart and spirit travel with you? వాక్యం ఏం చెప్తుంది? What does the word say? సూర్యుడిని వర్షాన్ని మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను కురిపింపచేస్తుందని లేఖనం చదవలేదా మీరు? Have you not heard the sun and the rain will fall both on the good people and wicked దేవుని people? యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము మంచి వాళ్ళ వెనకాల వెళ్తుంది, చెడు వాళ్ళ వెనకాల వెళ్తుంది. The word of God will not only travel with the good people, it will go behind bad నీకు people to correct తెలీదు them. నీ వెనకాల ఎవరున్నారు. You do not know who is behind you. ఎగతాళి చేయవచ్చునా? Can we mock? అబద్ధం చెప్పవచ్చునా? Can we tell lies? ఆ, నీకు ఒక బాధ వచ్చింది అనుకో, నువ్వు రా, నాకు ఈ విషయంలో బాధ వచ్చిందని చెప్పు. If you're grieved, come and tell, I've been grieved in this particular area. సత్యము ఉన్నది ఉన్నట్టు చెప్తాను. I will tell you the truth and educate you about it. 22nd verse లో ఏముంది? What is that in 22nd? మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును. ఇది ప్రవక్తకి ఇచ్చిన వాగ్దానము. అదే ఎలీషా ప్రవక్త అక్కడ ఉపయోగించింది. Elisha used this particular prophetic promise upon them. అంటే 2 ఎలుగుబంట్లను పంపి దుర్మార్గులైన ఆ పిల్లలకు దేవుడు తీర్పు తీర్చాడు, ప్రవక్త కాదు. God himself punished those 42 youth people who spoke bad about ఈ Elisha. అద్భుతములను బట్టి ఎలీషా ఆత్మపూర్ణుడై ఏలియా వారసుడిగా నిలబడగలిగాడు. మీరందరూ కూడా క్రీస్తు వారసులుగా నిలబడాలి. You also have to be like the inheritance of Christ, and Elisha also became the inheritance of following Elijah. అంటే ఇవన్నీ ఎవరు గుర్తిస్తున్నారు? Who is seeing all these things? ఎలీషా ఇన్ని గొప్ప కార్యాలు చేయడం ఎవరు గుర్తిస్తున్నారు? Who is seeing and recognizing all this ఆ work? ఆ ఎలీషా పక్కన ఉన్న శిష్యులందరూ కూడా అది చూసి, ఇతనిలో నిజంగానే దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క ఆత్మ పని చేస్తుందని. అలాగే మీరు ఎలా గుర్తించగలుగుతారు? నీలో వాక్యం ఉంటేనే గుర్తిస్తావు, వాక్యం లేకపోతే ఆ మంచి పనులు కూడా నీకు చెడ్డగా కనిపిస్తాయి. The group of prophets clearly knew that Elijah's spirit was resting upon Elisha. That's how people should recognize you. అందుకే వాక్యం ఏం చెప్తుంది? What does the word say? గలేషియన్స్ 4:29. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఏలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. అలాగే జరుగుతుంది. శరీరంతో పుట్టిన వాళ్ళు ఆత్మతో ఉన్న వాళ్ళని ఎప్పుడు హింసిస్తారు? ఎందుకు హింసిస్తారు? The people who are operating in the flesh will always cause problems. శరీరంతో పుట్టిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. Because those who are born of flesh will have expectations. శరీరంతో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు అజంప్షన్, లేనిపోని ఊహించుకుంటారు. అది నిజమో అబద్ధమో కూడా వాళ్ళకే తెలియదు, అది బయటకు కూడా పెట్టుకోలేరు, చెప్పుకోలేరు. People who are born out of flesh will always have assumptions and they don't even spell it out. They keep it within ఎందుకంటే themselves. దాని వాళ్ళకి ఆన్సర్ లేదు. Because they themselves do not have an వాళ్ళు answer. ఊహించుకున్నారే, అక్కడ కనిపించట్లేదు. This is only their imagination. కాబట్టి శరీరంతో పుట్టిన వాళ్ళు వారి ప్రవర్తనను బట్టి ఆత్మతో ఉన్న వాళ్ళు ఎప్పుడు బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం అవ్వదు కదా. Because these people do not recognize why they are suffering. కాబట్టి ఎలాగ హింస పెట్టారో అప్పుడున్నట్టే ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ మీరు నిలబడి ఉండండి. As they have been persecuting people, even now people persecute, but you stay tuned according to the చూడండి, word of God. మాథ్యూ 27:40. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 40. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. ఆ నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. నెక్స్ట్. అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. ఇప్పుడు అలాగే మాట్లాడతారు. Even now people mock. దేవుడైతే ఎలా మాట్లాడతారా?
They will say, if it is God, will he speak like this? దేవుడైతే ఇలా ప్రవర్తిస్తారా? If it is God, will he behave like this? దేవుడైతే ఇట్లా చేస్తారా? If it is God, will he do like that? అదిగో వాళ్ళు అన్నారు కదా అక్కడ. ఎవరికి సమస్య? Who is going to land themselves into trouble? వాక్యాన్ని గ్రహించే వాళ్ళు వాక్యాన్ని గుర్తుపట్టగలుగుతారు. People who are able to understand the word can recognize its power. వాక్యమే తెలియని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? But the people who do not understand and కయీను recognize the వలె ప్రవర్తిస్తారు. they will behave like Cain. కయీను వలె ప్రవర్తిస్తారు కాబట్టే దాక్కుంటాడు. That's the reason they will go and hide themselves. కయీన్ని పిలుస్తారు దేవుడు. God will call నీ Cain. తమ్ముడు ఎక్కడా? Where is your brother? ఏమంటాడు? What does Cain say? ఏమి నేనేదైనా కావలి వాడిని అనుకున్నావా నా తమ్ముడికి అని దేవుడికి సమాధానం ఇస్తారు. He will give a reply a wrong way, telling that, am I my brother's keeper that you're asking me? మరి కయీనుకి దేవుని యొక్క భయం ఉందా? Was Cain having the fear of the Lord? అలా ప్రవర్తించొచ్చునా? Should anybody behave like that? వాక్యాన్ని గుర్తించగలుగుతుంది. వాక్యం లేని వాళ్ళు మనిషిని చూస్తారు, దేవుని చూడలేరు. People who know the word can recognize the word and word will recognize them, but people who are operating the spirit cannot operate. సత్యము ఎప్పుడు నువ్వు ఎలా ఉన్నా నీ హృదయ ఆలోచనే నీ ప్రార్థన. If your heart is good, then your thoughts నువ్వు become your ఏం prayers. ఆలోచిస్తున్నావో అదే ప్రార్థన. ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఒకరికొకరు గొడవలు పెట్టుకుంటూ ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? When your husband and wife are keeping fighting with one another, to whom are you praying? ఎగతాళి చేయకూడదు. రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకో. ఏమి దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానన్నావు కదా, రక్షించుకో. Don't mock at God. నువ్వు ఎవరినైనా ఎగతాళి చేసినా, దేవుని ప్రవక్తల్ని ఎగతాళి చేసినా, దేవుడికి ఇష్టంగా జీవించే వాళ్ళని ఎగతాళి చేసినా ఈ శిక్ష తప్పదు. You cannot afford to mock God or the prophet of God, like telling how people said, if you are Christ, come down and save yourself. If you are Christ, build this temple in 3 days. Matthew 27 verse 29 to 30. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29 నుంచి 31 వచనములు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. బాగుందా? ఇలా చెయ్యొచ్చునా? Is it fair whatever has happened? చూసావా? Have you seen what happened? యేసుని చూసావా నువ్వు? Have you seen Jesus? అతను ఎందుకు అంత మహిమ పొందుకున్నాడు? తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడు. He was blessed by the Father in heaven. మరణాన్ని రుచి చూసినవాడు. He tasted death. మరణాన్ని రుచి చూసినవాడు. He tasted death for your sake. రుచి చూడాలని రాసుందా? Is it mandatory that he should taste? ఎవరి కోసం రుచి చూశారు? Why did he taste that and for whom? ఎగతాళి చేసిన వారి కోసమే. It is only to those people who even mocked at him. అప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు? Then whom are you worshipping then? అలా ప్రవర్తించొచ్చునా? Is it a right behavior? ఎప్పుడు కూడా సర్కాజం అన్నది ఉండొద్దు. Never ever have a sarcastic attitude. నా వాళ్ళే కదా, నా భార్య కదా, నా భర్తే కదా అని నువ్వు ఎగతాళి చెయ్యొచ్చు. You can say it's my husband, my wife, my own people and be sarcastic. నీ లిమిట్స్ అక్కడే ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ ఉండవు. But if you are limited to this set of people, it is okay, but you're not there. ఎందుకంటే మనుషులు లిమిట్ లో ఉండలేవు. Because people cannot maintain the limits. వాళ్ళు బియాండ్ వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. They go beyond and even hurt people because of the sarcasm. ఇక్కడ కూడా సాతానుడు చివరకు సిలువలో కూడా క్రీస్తును శోధించారంటే, ఇప్పుడు కూడా నేను దేవుణ్ణి నమ్ముతున్నా, బాప్టిజం తీసుకున్నా, భాషలు మాట్లాడుతున్నా, నేను రక్షణలోకి వచ్చేసాను అని చెప్పిన వాళ్ళు ఈ ప్రవర్తన లేదా? Even now people are telling that they are baptized, they have been speaking in tongues. Do they have this type of నువ్వు ఎగతాళి చెయ్యట్లేదా? Are you not making fun? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి క్షమించు, ఇది నేను కావాలని చేయలేదంటే చేసావులే చాలా అని పలకట్లేదా? Have you not told to those people who genuinely came to you and said, I did not do it intentionally, please forgive me? Did you not mock at ఊరికే them? ఏడుస్తున్నారేంటి వీళ్ళు? ఊరికే ప్రతిదానికి ఏడుస్తున్నారేంటి? ఎగతాళి Did చెయ్యట్లేదా? you not make fun of those people who దైవ were doing a skit? చిత్తానుసారమైన దుఃఖం యొక్క అనుభవ జ్ఞానం నీకుందా? Do you have the experience of having godly sorrow నీకు inside you? లేనప్పుడు నీకు తెలియని వాటి విషయంలో దూషించక. When you do not know anything,
evil of any నీకు dignitaries. తెలియదు కదా, నువ్వు దోషించక. You do not know, therefore don't say anything. మీరు ఆలోచనతో చెప్పు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పు. Tell to your thoughts and your heart to mind its own నీ పని business. నువ్వు చూసుకో. నీకు లేదు కదా అటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, తీర్పు తీర్చక అని నిన్ను నువ్వు చెప్పుకో. You tell, since you do not have godly sorrow, don't pass judgment on others. కాబట్టి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు కూడా ఆ కాలంలో అపహసించలేదా? All the people who tasted and saw the miracles, the scribes and the Pharisees, they did not mock at Jesus. ఆ కాలంలోనే కాదు, ఆ కాలంలో ఈ కాలం ఉండదు అని అంటూ ఉంటారు. ఇంట్లో భయంకరమైన కష్టాలు, రోగాలు, బాధలు, అప్పుల బాధలు, సంతోషం లేక గొడవలు తెచ్చుకుంటూ ఏ బాధలు అన్ని తెచ్చుకొని కుప్పలు వేసుకొని బతుకుతూ ఉంటారు. They have so much of problems in their lives. When asked, they say, no, I don't have any problems. But they are actually stuck up with so many issues in their lives. ఈ రోజు దేవుడు నన్ను బ్రతికించారు. ఈ రోజు నేను మార్నింగ్ లెగగలుగుతున్నా, నేను ఊపిరి పీల్చగలుగుతున్నా, ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకో. ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు ఎలా అవుతాడో ఎవ్వరికి తెలియట్లేదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. Give thanks to God that you are able to breathe, are able to see one more day. Acts 13:6 and 7. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 6-7 వచనం. వారు ఆ ద్వీపమందు అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తి అయిన బరయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ సౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబా సౌలను పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థం. గారడివాడు అంటే ఏంటి తెలుసా? You know what is the meaning of a sorcerer? నేను మంచివాడను, నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను సరిగ్గానే దేవుడిలో ఉన్నాను అని చెప్పుకొని తిరిగేవాడే ఎలుమా అని అర్థం. Elima, the sorcerer. Elima means I am in the Lord and nobody can be like me. I am performing the word of God in my life. వీడి పని ఏమి? What is the role of these people? ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని చెడగొట్టడమే వీడి పని. The role of these people is to destroy those people who are weak in faith. ఎక్కడైతే ఆ అధిపతి దేవుని తట్టు తిరుగుతాడో, దేవుడికి ఇష్టంగా ఉంటారో అనుకుని ముందే వెళ్ళి చెడగొట్టేస్తూ ఉంటాడు. Sergius Paul is an intelligent man who was about to come to the fold of Christ, but Elymas the sorcerer goes ahead to spoil the ways of the ఆ Lord. అధిపతి ఎవరు? దేవుడే ఎరగనివాడు. This person, Sergius Paulus, doesn't know who God is. అతనికి వాక్యము వినాలి అన్న బుద్ధి పుట్టింది. He had the desire to hear from Paul what అలాగే God was. ఎంతో మంది బలహీనులు ఉంటారు. There are so many such weak people. ఆ బలహీనులను బలపరుస్తావా? అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పి వాళ్ళని నాశనం చేస్తావా? Will you encourage them or will you go to place and go and destroy them? అసలు ఆ ప్రవర్తన ఏంటి? What type of behavior is this? అందుకునే లేఖనం చెప్తుంది, బలహీనమైన వాళ్ళని చేర్చుకోండి కానీ నాశనం చేయొద్దు. The weak people gather them towards, but don't destroy them. నీ భోజన పదార్థము వలన ఇంకొకరి నాశనం చేయొద్దని లేఖనం చెప్తుంది. Because of the food, don't cause offense to another person. ఇక్కడ భోజనము అంటే ఇలాగ తినే ఫిజికల్ ఫుడ్ కాదు. When it comes to food, it is not meant by నీ physical food. ఆలోచన, నీ ప్రవర్తన, నీ అజంప్షన్, నీ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నీ బలహీనతలు చూసారనుకో, వాళ్ళని విశ్వాసంలో నుంచి నీ ప్రవర్తన వల్ల తప్పించేస్తున్నావు నువ్వు. It is not about food, but your thoughts, your assumptions, your weaknesses. Because of that, you are causing offense to somebody else, and because of that, they are backsliding. ఇతను ఎవరు? గారడివాడు అన్నవాడు ఎవరు? Who is this Elymas, the sorcerer? యూదుడే. He's a Jew indeed. యూదుడే. He's a Jew indeed. వాక్యం తెలిసిన వాడే. The person who knew the word. అబద్ధ ప్రవక్త అయిన యూదుడు ఈ గారడి ద్వారా అతన్ని మోసం చేద్దామని చూసేవాడు. And this person wants to cheat so many people. సెర్గి సౌలు అనే అధిపతి యొద్ద ఉండేవాడు ఇతను ఎప్పుడూను. There used to be a person called Sergius Paulus. ఈ దేవుడి భయం కన్నా మనుషుల భయం ఎక్కువ. మనుషులకు భయపడుతున్నారు. People are afraid of man rather than మరి having fear of God. సజీవులను కూడా, సజీవులైనను బ్రతుకుని వాళ్ళైనను చనిపోయిన వాళ్ళను కూడా దేవుడైన సర్వోన్నతుడైన దేవుడికి భయపడాలా? రేపు ప్రొద్దున కనిపించి సాయంత్రానికి వాడిపోయే మనుషులకు భయపడాలా?
Should you have fear of man who like a grass in the morning will be born and by evening he'll dry up? Or should you have fear of God who can know everything about spirit, soul and separate them? అందుకనే దేవుడు భయం కన్నా లేని తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటారు. తప్పులు ఉండవు కానీ ఎతుకుతూ ఉంటారు. People want to find fault and identify faults in people rather than identifying God in them. చూడండి Psalms 59 verse 3 to 8. కీర్తనలు 59వ అధ్యాయము 3 నుంచి 8 వచనం. Psalms 59 verses 3 to 8. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఉరికియే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకున్నట్టుకై మేల్కొనుము. సైన్యముల కొద్దిపదకు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులను అందరినీ శిక్షించుటకు మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్క వల్లే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారు ఎవరునూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రొక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులను అందరినీ నీవు అపహసించుదువు. ఎవరు వాళ్ళు? Who are these people? బర్యేసు. They're all people like Bar. గారడివాడు. They're all Elimas sorcerer. అతనికి దేవుని మార్గాల కన్నా అతని మార్గము, అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, అతను చెప్పేదే కరెక్ట్ అని ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ అధిపతిని విశ్వాసం నుండి తప్పించాలని చూశాడు. He wants to pervert the ways of the Lord by derailing them by his own understanding. మరి దేవుడు ఊరుకుంటారా? But will God keep quiet? చూడండి 9 to 11 verses Acts 13. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. Acts chapter 13 verses 9 to 11. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నన మార్గమును చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభువు మార్గములు చెడగొట్టడం మానవా? Will you not stop perverting the true ways of the Lord? దీనికి అర్థం తెలుసా? You know what it means? మీ సొంత ఆలోచనతో మీరు ఉండొచ్చు. You might be with your own understanding. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఆలోచించే ఆలోచన ఇది కరెక్టా కాదా అన్నది నువ్వు గుర్తించగలుగుతావు. But when you have the Holy Spirit, He will clearly enlighten you whether your thought has been right or wrong. అది గుర్తించకుండా సొంత ఆలోచనతో వెళ్తే ఏమవుతుంది? What will happen if you go with your own understanding? ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టడం మానువా అని ఆ చెయ్యి ఎత్తుతుంది. Will you not stop perverting the truth of the Lord? The Lord will lift His hands. కపటముతోను అంటే ఏంటి? What does it mean with deceit? ఎంతమంది కపటంతో వేషధారణగా ఉంటారో సమస్త దుర్మార్గంతో నిండినవాడా అనంటే ఏంటి? సమస్త నీతికి విరోధి అంటే అక్కడ నీతి ఉండదు. వాళ్ళ నీతి, స్వనీతి, నేను చెప్పేదే, నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నేను పెట్టగలను, నేను చెప్పగలను, నాకు తెలియనిదేంటి? ఇదే స్వనీతి. You son of devil, full of every sort of deceit and fraud. That means these people are self-righteous people. They condemn other people and they look down on these people. ప్రభు నీ మీద చెయ్యి ఎత్తిపట్టి ఉన్నాడు. 11th verse చదవండి. 11వ వచనం verse 11. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిన కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. ఇక్కడ అతనికి ఈ శిక్ష, కానీ వేరొక శిక్ష ఉండొచ్చు. This is a punishment, but to others there will be a different kind of punishment. 12వ వచనము. verse 12. 12వ వచనం. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించి. ఆశ్చర్యపడాలి, భయపడాలి. People should have the reverence. They should be really astonished. మీ భయము మంచికే, చెడుకి కాదు. Your fear is good in nature, not for దేవుని bad. భయము చాలా పాపము నుండి నిన్ను బయటికి తీసుకురాగలుగుతుంది. The fear of the Lord can bail you out of many problems. కానీ ఒక చిన్న నెగటివ్ ఉన్న మనిషి
అనేక మందిని పాపులుగా మారుస్తారని లేఖనం చెప్తుంది. But one small wrong thought by a person can even defile so many good వాళ్ళకి ఆ people. రియలైజేషన్ ఉండదు. Because they do not have that type of నేను realization. బాగున్నాను, నేను బానే చేస్తున్నానన్న ఆలోచనలో ఉంటారు కానీ ఈ పరిస్థితులకి వాళ్ళు వెళ్తున్నారు అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వలేరు. They assume, they think that they are in the right direction, doing right things. But they ఎందుకు don't have it. రియలైజ్ అవ్వరు? Why do they do not realize? కపటంతో ఉన్నారు, Because they are filled with deceit. వేషధారంతో ఉన్నారు, They have hypocrisy. దుర్మార్గంతో నిండిపోయి ఉన్నారు. They are filled with all sorts of wrong అది things. అబద్ధమని వాళ్ళకి తెలుసు. నేను చెప్తున్నా అబద్ధమని తెలుసు. వాళ్ళు ఓన్ అండర్స్టాండింగ్ అని తెలుసు. వాళ్ళు ఏం తప్పులు చేశారో తెలుసు, అన్ని తెలుసు. కానీ ఏమి తెలియనట్టే మన మీద నిందలు వేస్తూ ఉంటారు. They know that whatever they're speaking is falsehood. They know it very well, but they don't want to accept it. They want to point fingers at somebody, people, and make them believe that అందుకే they're wrong. సమస్త నీతికి విరోధి తిన్నని మార్గములు, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టవచ్చు. Will you never stop perverting the true ways of the Lord, you enemy of all that is good? Paul was asking Elimas the sorcerer. దేవుడికి ఉన్నది ఉన్నట్టు తేటగా కనబడుతుంది. God knows everything crystal clear. Acts 5:1. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం. యాక్ట్స్ 5:1. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. వాక్యం నువ్వు చదివావు, కానీ వాక్యం నిన్ను ఇంకా గట్టిగా చదివింది. But the word has read you more than you reading the word. నువ్వు ఎంత వాక్యం చదువుతావో, నువ్వు ఏ విధంగా చదువుతున్నావో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావో వాక్యం చదువుద్దని నీకు తెలుసా? Do you know that the word is also reading you the way you are going to read it? సిలువ మీద ఉన్నారనుకున్నారా? Do you think Jesus is there on the cross? పరలోకంలోను భూమి మీదన సర్వ అధికారములు కలిగిన వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు సమస్తము ఎరిగిన వాడు, జరిగేది జరగబోయేది జరుగుతూ ఉండేది కూడా చెప్పి మనుషుల్ని కాపాడి రక్షించి బయటకు తీసుకొచ్చేవాడు. అది గుర్తు పెట్టుకోండి. The one who is all powerful about the heavens and the earth, the one who knows about the future and every person. ఇక్కడ అననీయ సిప్పోరాల పాపం ఏంటి? What was the sin of Ananias and Sapphira? దాచుకున్నారు. They hid. డబ్బు అనుకున్నావా? Do you think it's about money? డబ్బు కాదు. It's not about money. నువ్వు నోటితో దేవుడికి ఒక విషయం చెప్పి ఇంకొక అసలైన నిజాలు లోపల దాచుకుంటావు. You're saying something externally, but the actual thing you're hiding inside. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు దేవుని ప్రేమించట్లేదు. You will say I love you, but actually you're not loving God. నాకులో ఏ అజంప్షన్ లేదు అని అంటావు, కానీ నీలో ఉంది. You will say I don't have any assumptions, but the assumption is that inside you. అవన్నీ దాచుకుని వస్తావా? Will you hide all that things and come to me? దాచుకుని రావచ్చునా? Can you hide all these things and come? అవి దాచి పైనట్టు వాళ్ళకేమైందో చెప్తారే గాని వాళ్ళు ఏమేమి మంచి జరిగింది, ఏ విషయంలో వాళ్ళని కాపాడారు, ఏ విషయంలో బయటికి తీసుకొచ్చారు, ఏ విధమైన ప్రేమ చూపించారు అన్నది ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? Did you ever remember all the good things they have done towards you? Or you're able to remember those things which is your own assumptions? దాచుకోవడం To conceal or to hide. అంటే దేవుడు నీ శరీరాన్ని వెనక్కి తోసి మహిమ కలిగిన శరీరాన్ని ముందు పెట్టుకోమంటే నువ్వు మహిమ కలిగిన శరీరాన్ని వెనక్కి తోసి నీ శరీరాన్ని ముందు పెట్టుకుని ఏమీ అరగనట్టు వచ్చావు అనుకో, వాళ్ళు అలాగే వచ్చి ఏం చేశారు? అక్కడ అబద్ధం మాట్లాడడం జరిగింది. Now when you put the glorious spirit of God that was given to you behind and display your character front and act innocently as if you did not know anything, this is what happened with Ananias and Sapphira. అపహాస్యం చెయ్యొచ్చా ప్రవక్తల్ని? Can anybody mock at God's prophets? హేళన చెయ్యొచ్చా? Can we make light of them? దాని శక్తి తెలుసు కూడా దాని శక్తిని ఆశ్రయించకుండా తప్పు చెయ్యొచ్చునా? After knowing the power of God also, can you look down upon that power? వచ్చి ఏమీ ఎరగనట్టు వచ్చి అబద్ధం చెప్పింది కూడా ప్రవక్తని హేళన చేసేదే. దానివల్ల నువ్వేం పొందుకుంటావో నీ కంటితో నువ్వే చూస్తావు. It's the prophet who's going to handle all these things. Same thing, you will also see what's going to happen. ఎవ్వరు నిన్నేమనక్కర్లా. You don't have to ask, nobody needs to ask నీ you. ప్రవర్తనే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో డిసిషన్ తీసుకుంటది. Your own behavior has decided to lead you in the way which you want. దేవుని ఆలోచన కలిగిన వారు దేవుడు నిర్ణయించుకుంటారు, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి, వీళ్ళని ఆ స్థాయిలో పెట్టాలని దేవుడు ఆలోచిస్తారు. నువ్వు నిర్ణయం తీసుకుంటావో నువ్వు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడికి దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్ లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది మాత్రము
నువ్వు నిర్ణయించుకున్నది. God wants to set you in a very wonderful place. But since you have decided to go in a different place of your own, that thought of yours will lead you to the same place of yours. వచ్చి ఏమీ ఎరిగినట్టు అబద్ధం చెప్పేది కూడా ఆ ప్రవక్తలని హేళన చేసినట్టు. ఇదిగో అపహాస్యము చేయగా ప్రభు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నదని అపోస్తలుల పౌలు ద్వారా ఆ వాగ్దానం నెరవేర్చింది. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము తెలుసుకోగలుగుతారు, కానీ తీర్పు తీర్చక. You telling lies is like equal to mocking or making light of that prophet. If you do not know, it's good for you to say, I do not know. వారికి ఎంత కావాలో అంత డబ్బు వాళ్ళదే కదా, వాళ్ళే పెట్టుకో, నువ్వే తీసుకో. It was their money, they should have retained that money. నీ దగ్గర పెట్టుకోవచ్చు, అందులో తప్పేముంది, నీదే కదా. It is your money, you should have retained it with you. మరి ఏం పాపం చేశారు? What sins have they committed? జస్టిఫై చేశారు. They started justifying. జస్టిఫైయింగ్ అంటే అబద్ధానికి తోక అంటించారు వాళ్ళు. They gave a tail to their body of assumptions. అననీయ అబద్ధం చెప్పాడని పేతురుకు తెలీదా? Does not Peter knew that Ananias was telling lies? చూడండి నెక్స్ట్ వర్స్. Verse 3. 3వ వచనం. అందుకు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనున్నావు? ఎందుకు నీ హృదయంలో ఈ విధంగా ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఎందుకు ఏం జరిగిందని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు ఆ విధంగా? నేను డబ్బులు అడిగానా? ఏమడిగాను? ఎందుకు ఆ ఉద్దేశం కలిగి ఉన్నావు? ఎందుకు? దేనికి వచ్చింది? నీకు మంచే కదా చేయడానికి వచ్చాము, ఎందుకు ఆ ఉద్దేశం కలిగి ఉన్నావు? How could you do such things? I wanted to do good only, but why did you think of doing something which is wrong? ఏమన్నారు? ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? సాతాను ఎందుకు నిన్ను మోసపుచ్చాడు? ఎందుకు ప్రేరేపించారు? కానీ వీళ్ళేమంటారు? ఓ, వాళ్ళని ప్రేరేపించారు సాతాను. అవునా? అది కూడా మరలా శిక్షలోకి వెళ్తారు. And you lied to the Holy Spirit, Ananias. Why have you let Satan fill your heart? And they say Satan has provoked. It is not Satan. By telling that, again they are falling into punishment. ఏమైంది తర్వాత? What happened later on? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితుమని వానితో చెప్పెను. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడండి, అది నిజమో అబద్ధమో చెప్తాను. Anybody can come and talk, but I will tell whether you are speaking the truth or lying to me. ఒక్కసారి ఆలోచించండి. Think once. దేవుడు అంటున్నావు, నమ్ముతున్నాను అంటున్నావు, డౌట్ పడుతున్నావు, You're saying నిందలు God, మోపుతున్నావు. you're saying God, you're believing, but at the same time you're doubting, and at the same time you're mocking also. 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారు అందరికీ మిగులు భయము కలిగెను. మిగుల భయము కలిగెను. ఈ భయము ప్రతి వారికి ఉండాలి. Everyone who heard about it was terrified. Verse నువ్వు 5. ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు దేవుడి భయం ఉండాలి. When you're going with your friends, you should have the fear మొబైల్ of the ఫోన్ Lord. లో చూస్తున్నప్పుడు నీకు దేవుడి భయం ఉండాలి. When you're seeing the mobile, you should have the fear of the Lord. కానీ నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. But remember, there is a one who's looking at you. తర్వాత ఎవరు వచ్చారు? భార్య వచ్చారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగెను. మరి ప్రవక్తకి తెలియదా వాళ్ళ భర్త అబద్ధం చెప్పాడని? Does not the apostle and the prophet knew that the husband was telling lies? తెలుసు కదా. He knows that he మరి was lying. తెలిసాక కూడా ప్రవక్త ఎలా అడిగాడు? భార్య ఎలా ఉంది అని చూడటానికి. Now, how did he ask this question? ఒకవేళ భార్య నిజము మాట్లాడుంటే ఆమె బ్రతుకుండేది. If the wife would have spoken the truth when asked, అందుకే చెప్తా, she would భర్త have been alive. చెప్పినవన్నీ అది నిజమో అబద్ధమా అన్నది నువ్వు చెక్ చేయి. Check whether your husband, whatever he is telling నీ you, is it true భార్య or wrong. చెప్పేది నిజమా అబద్ధమా అన్నది చెక్ చేయి. Check whether your wife, whatever she's telling you, whether it's true or not. యవ్వనస్తులు జ్ఞానం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నీకు చెప్పేది నిజమా అబద్ధం అనేది చెక్ చేయి. నీకు తెలుసు నీ తల్లి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో, నీ తండ్రి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో, నీ చుట్టూ వారు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నీకు అందరూ తెలుసు. Dear youth, you know, when you know it, understand whether your father or your mother, are they telling truth or not. కానీ దేవుడు ఒకడు ఉన్నాడు అన్నది గుర్తు పెట్టుకో. Remember one thing, God is alive, he is there. Acts 5:2 చూడండి. Acts chapter 5 verse 2. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 2వ వచనము. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మీకు ఒక విషయం తెలుసా? Do you know one thing? ఇశ్రాయేలు జనాంగానికి రాజు యెరోబాము.
Jeroboam was the king of Israel. ఈ యెరోబాము ఎవరు? Who is Jeroboam? సోలొమోను దగ్గర పనిచేసే పనివాడు కొడుకు. Solomon, he used to work for Solomon. అటువంటి అతన్ని ఇశ్రాయేలు జనాంగానికి రాజు ఎందుకు చేశారు? Why did Jeroboam became the king of Israel? సోలొమోనుకి బుద్ధి చెప్పడానికి. To teach a lesson to Solomon. దేవుడు వాక్యము అన్ని పొందుకొని జ్ఞానము వివేకము పొందుకొని దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు కాబట్టే వెంటనే అతని కింద పని చేసేవాడికి రాజ్యం ఇవ్వడం జరిగింది. Solomon did everything contrary to the word of God. That's the reason his servant son got this privilege of becoming a king. కానీ అతనికి రాజ్యం ఇచ్చి ఏమన్నారు తెలుసా? You know what was told to him నా when the kingdom was ఆజ్ఞలని given? నా కట్టడలని నాకు ఇష్టంగా జీవించమని ఆజ్ఞ ఇచ్చారు. The same commandment was given to Jeroboam also. You need to obey the ఎలా commandments and ప్రవర్తించాలో, statutes. ఎలా ఉండాలో, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగ నడిపించాలో అంతా కూడా దేవుడు ముందుగానే అతనికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. So the commands were given to him. Clear instructions were given to Jeroboam. అంత ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఈ యెరోబాము ఏం చేశాడు? But what did Jeroboam do after getting and receiving instructions? అధికారం వచ్చింది, He had the power and authority. గర్వం వచ్చింది. He had pride. వీళ్ళు ప్రతి సంవత్సరము బలులు ఇవ్వడానికి యెరూషలేముకి వెళ్తున్నారే, వీళ్ళు ఒకవేళ ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేమోనని ఆ ప్రజలందరినీ ఎందులోనికి నడిపించాడు? Jeroboam was feared that these people would go to Judah instead of going to the temple. They will go to the king. So where did they lead these people? 2 దూడల్ని చేసి ఇదిగో నీ దేవుడని మరలా అదే పాపంలోనికి నడిపించాడు. He made the calves and said, "These are the gods," and he made the same. దేవుడికి మాట ఇచ్చి తప్పడం వలన ఏ శిక్ష అనుభవించాడు? What happened to Jeroboam because he went back behind his word? అతని కొడుకు కాయిలా పడ్డాడు. His son fell just like that, sick. అప్పుడైనా రియలైజ్ అయ్యాడా? At least then did he realize. అయ్యో నేను ఇది చేయడం వలన, నేను దేవుడికి మాట ఇచ్చి తప్పడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది రియలైజ్ అవ్వలేదు. He did not realize though his son fell sick. ఎందుకు ఇవ్వలేదంటే అతని అధికారము అతను నిజమని చెప్తుంది. Because his authority made him believe that he was right. అతను ఆలోచించే విధానము అతను కరెక్ట్ అని చెప్తుంది. His own thought process made him believe that he was right. అందుకని ఏం చేశాడు లాస్ట్ కి? What did he do finally? ఇదిగో అని భార్యని పిలిచి, నువ్వు ఏ ప్రవక్త అయితే నా దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని రాజు చేస్తానని చెప్పాడో నువ్వు ఆ ప్రవక్త దగ్గరికి మారు వేషంలో వెళ్ళు. And he was telling his own wife, the prophet who came and told all these things, disguise yourself and go and meet the prophet. ఏ ప్రవక్త వచ్చి ఇదిగో దేవుడు నిన్ను ఎంచుకోబోతున్నాడు, ఇశ్రాయేలు జనాంగానికి రాజు చేయబోతున్నాడు అని సొలొమోను పనివాడితో చెప్పాడో అదే పనివాడు అదే ప్రవక్త దగ్గరికి భార్యను పంపించాడు. And Jeroboam will send the same, she will send his wife to the same prophet from where he received the prophecy. ఒకవేళ అతను పశ్చాత్తాపంతో యథార్థమైన హృదయంతో ఉండుంటే మరలా బిడ్డను బ్రతికించుకునేవాడు. But if Jeroboam would have been genuine, if he would have repented, he would have ensured that his son would have పశ్చాత్తాపము been. యథార్థమైన హృదయం లేదు అని అంటే ఇంకొక పాపం చేయడానికి రెడీ అయ్యారు అని అర్థము. But if the repentance is not coming genuinely from a genuine heart, that means there is a chance that people would sin. కానీ ఆమె ఎలా వెళ్ళింది? ఇలా ముసుగేసుకొని ఏమీ అరగనట్టు వెళ్తుంది ప్రవక్త దగ్గరికి. Disguised herself and went very innocently in the front of the కానీ prophet. దేవుడు ముందుగానే ఆ ప్రవక్తతో మాట్లాడటం మొదలు పెట్టాడు. But God had spoken well in advance about ఏమని? this lady. ఇదిగో యెరోబాము నీ దగ్గరికి భార్యను పంపిస్తున్నాడు. The Lord spoke to the prophet, see, Jeroboam is sending to you his కానీ wife. అతనికి దొరకదు, అతను తప్పక శిక్ష అనుభవించవలసిందే అని చెప్పు అని అన్నారు. And God immediately tells, for sure the son is going to die, go and tell. ఎందుకు ఇది జరిగింది? Why did this take place? రియలైజేషన్, పశ్చాత్తాపం లేకపోవడం వలన మనుషులు ఇంకొక పాపం చేయడానికి అడుగు వేయడానికి రెడీ అవుతున్నారే గాని పశ్చాత్తాపడి వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడానికి మాత్రం రెడీ అవ్వట్లేదు. It's because of the lack of realization, lack of repentance. People want to continue in sin, but they don't want to come out of it. అందుకనే ఇక్కడ కూడా ఈ గారెడివాడు ఎట్లాగా ఏంటి దేవుని తిన్నని మార్గాలు చెడగొట్టాలని చూసారో, ఇక్కడ భార్యాభర్తలు ఇచ్చి ఏమి ఎరగనట్టు ప్రవక్త దగ్గరకు వచ్చారో చూసారు కదా, ఏ శిక్ష అనుభవించారు. Elymas the sorcerer, see how he did. He wanted to pervert the ways of the Lord. And same thing with Ananias and Sapphira. They were telling lies to the Lord. ఇదంతా దేనికి తెలిసి జరిగింది? You know why all this thing took place? భయము. It's all because 11th of verse fear. చూడండి. Verse 11. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 11వ వచనం. సంఘం అంతటికిని ఈ సంగతులు వినిన వారి అందరికిని మిగులు భయము కలిగెను. ఇంకొకటి, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ నాకు చెప్తారు, నీకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పారు, మీరే చెప్పారు కదా.
నాతో కూడా పరిశుద్ధాత్మ ఇలాగే మాట్లాడారు. దానికి శిక్ష ఏంటి చెప్తాను. Many people are so carelessly telling, Holy Spirit, God spoke to me also. You only told Holy Spirit, speak to me also. That's all Acts saying. 8 chapter 20th verse. The punishment for that is this. Acts chapter 8, verse 20. verse 20. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంటే ఏంటి? ద్రవ్యం ఇచ్చి అంటే ఏంటి? What is the meaning of the money? నువ్వు గర్వంతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నావు. Out of arrogance, you are telling the Holy Spirit, Lord spoke to you. నాకు అన్ని తెలుసు అని నీ ప్రవర్తనలోనే చూపిస్తూ పరిశుద్ధాత్మని చూపిస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మని నోట్లో చెప్పినప్పుడు ఆ ప్రవర్తన నీ శరీరం మీద ఉండాలి. When you say Holy Spirit, God, that character should be in you. మీ శరీరాలు దేవునికి మహిమపరిచే విధంగా ఉండాలి కానీ అపవాది ప్రవర్తన చూపించకూడదు. Your name should bring glory to the Father. It should not portray as if there's a devil. 5th verse చూడండి. Verse 5. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. తర్వాత జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రత ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు, ఇతనే గారడివాడు. ఇతను ఏమనుకుంటున్నాడు? ఆ ప్రదేశంలో ఇతనే గొప్పవాడు. This person called Simon the sorcerer was a అతనే very గొప్ప popular man. కార్యాలు చేసేవాడు. He used to do great miracles there. అందరూ అతని మీద దృష్టి పెట్టేవారు. And people were focusing only upon him. అంటే ప్రతి మనుషుడు తన ప్రయోజనము కొరకు పరిశుద్ధాత్మని స్వాధీనం చేసుకోవాలని చూసుకుంటూ ఉంటారు. People with their selfish needs and desires want to take control. పాపం చేస్తూ నిందలు మోపుతూ అవి కొనసాగిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారని చెప్పుకుంటూ వెళ్తారు. They keep on sinning, but they keep on telling that the Holy Spirit God has ఎవరు told us to ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో వారు కూడా దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే, speak. These type of behaviors also are those people who are mocking God also. అపహసించినట్టే. It is like mocking at God. కానీ ఈ గారడివాడైన సీమోను చూసి, అబ్బా ఇదేదో బాగుంది, ఇతను నాకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇతను దేవుడి నామంలో చేస్తున్నాడే, ఇదేదో బాగుంది అని నేను కూడా విశ్వసిస్తున్నానని వెళ్ళి బాప్టిజం తీసుకుంటాడు. This man Simon knew the authority by which Philip was preaching and doing the miracles, said even I want to get enrolled. ఇప్పుడు చెప్పండి, బాప్టిజం తీసుకోవడం గొప్ప? Do you think getting baptized is a great thing? మరి గారడివాడు వెళ్ళి తీసుకున్నాడు కదా దేవుణ్ణి నమ్ముతున్నానని. This Simon also went and took baptism. 9th verse నుంచి చదవండి. Read from verse 9. 9వ వచనం నుండి. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అతను బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారి అతనిని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి. చూసారా, ఇక్కడ అద్భుత కార్యాలు జరిగాయి, అక్కడ అద్భుత కార్యాలు జరిగాయి అని వెళ్ళిపోతూ ఉంటారు. People run here and there when they hear of some miracles happening. అంతే. అంటే అద్భుత కార్యాలు నువ్వు చేస్తే నువ్వు దేవుడిలో ఉన్నట్లక? If you see miracles or encounter miracles, do you think you are in the Lord? నువ్వు ఇలా ప్రార్థన చేస్తావు, పిల్లోడు ఏడుస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తావు, పిల్లోడు ఆడవాడు మానేస్తాడు అంటే అది పెద్ద గొప్ప అద్భుత కార్యాలు చేసినట్టు అవుతుందా? When child is crying and you go and pray and the child is stopping praying, do you think it's a great miracle? అద్భుత కార్యమే. It is indeed great. ఎప్పుడు అది అద్భుత కార్యము? But when does it become నువ్వు great? లేఖనాల్ని ప్రచురించి, లేఖనం ముందు పెట్టి, లేఖనము మాట్లాడి, లేఖనాన్ని ప్రకటించి నువ్వు అద్భుత కార్యం చేస్తావు చూడు, అప్పుడు బిడ్డ ఏడ్చిన బిడ్డ ఆపాడు అంటే కూడా లేఖనము ద్వారా నువ్వు గొప్ప కార్యం అక్కడ చేసావు అని అర్థము. You're doing a great miracle if you walk according to the word of God and then do a miracle, not just miracles alone. వాక్యం అన్నది లేకుండా, వాక్యం యొక్క శక్తి లేకుండా ఏ అద్భుత కార్యాలు చేస్తావు? ఇదిగో గారడి వాడు కూడా చేయగలడే. Without the word of God, which is the power of God inside you, without that, which miracle you do? Even అందుకు Simon was able ఏమన్నారు to do 19 miracles. and 20 verses. So what was spoken about him in 19 and 20? 19-20 వచనంలో వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. దీనికి అర్థం తెలుసా?
Do you understand the meaning from verse 18? వీళ్ళెవరో తెలుసా? You know who are these people? నేను కూడా వాక్యం చెప్పగలను, నాకు అన్నీ తెలుసు. These are the people who will say, even I know the word of God, I know much కానీ better than. లోకంలో ఉన్న ప్రతి ప్రవర్తన ఉంటది వాళ్ళు. But they have all the worldly related character. వాళ్ళు మంచి చేస్తారనుకుంటారు, They think that they're doing good. వాళ్ళు చేసే మోసం కూడా మంచి అనుకుంటారు. Even their deceit and cheating, they think it is great. అబద్ధం చెప్తారు, They tell lies. ఆ చెప్పే అబద్ధం కూడా నిజమని నమ్ముతారు. And they also believe that their lies is the truth. నెక్స్ట్ వర్స్ చదవండి. 20వ వచనం, verse 20. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నువ్వు ఏ ఉద్దేశంతో వస్తావో ఆ ఉద్దేశం నీతో పాటు నశించును గాక. Whatever intentions of your coming, the same intentions will happen to you. ఎవ్వరికైనా ఒకటే, To everybody, it's the same యాజకులు rule. ఉండని కాపరు ఉండని ఎవ్వరైనా సరే, దేవుడు ఏమన్నారు మోషేతో? Let it be a prophet or a priest or pastor. తండ్రి What did యొక్క God ఆది speak to దేవుడు Moses? ఏమన్నారు మోషేతో? What did God say to ఎవరు నా Moses? ముందు పాపము చేస్తారో వాళ్ళ నామము జీవ గ్రంథములో నుండి తుడిచివేయబడుతుంది అని చెప్పారు. The Lord spoke to Moses, whoever sins against me, their names will be erased from the book of life. కాబట్టి త్వరపడి దేవుణ్ణి ఎగతాళి చేయొద్దు. నీకు అనుగుణంగా లేకపోతే వాళ్ళేమి దెయ్యాలు అయిపోరు, దేవుళ్ళే. నీ దృష్టికి అనుకూలంగా లేరు కదా అని దేవుడు కాక మానడు, దెయ్యం కాక మానదు. Just because of your understanding, don't mock at the prophets and all. Because of your understanding, they can never become demons. చూడండి 21st verse. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. లేవు. You have neither part of ఏ portion in this హృదయంతో matter. నువ్వు ఉన్నావో నీ హృదయం సరిగా లేదు కాబట్టి నీకు పాలు పంపులు ఉండదు. నువ్వు కావాలనుకున్నా దొరకదు, ఉందనుకున్నా అది నీ భ్రమ. Since your heart is not right, it is your deception making you thinking that you are right. కానీ ఒక ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. But God has given an option. నెక్స్ట్ వర్స్. 22వ వచనం. Verse 22. కాబట్టి ఈ నీ చెడితనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చు. ఒకవేళ The word perhaps has been used over here. కన్ఫర్మ్ అవ్వలా, తాత్కాల్లో ఉన్నారు. It's not a confirmed statement. It says, నువ్వు ఏ if God విధంగా perhaps. పశ్చాత్తాపం పడతావో, ఏ విధంగా నువ్వు రియలైజ్ అవుతావో దానిని బట్టే దేవుడు నీకు ఇచ్చిన ఆ క్షమాపణ గుణము కన్ఫర్మ్ అవ్వాలో తాత్కాలుగా ఉండాలో. Whether God has to confirm it or not, it depends upon the way you are repenting and asking for forgiveness. నెక్స్ట్ వర్స్. 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. నాకు కనబడుతుంది నువ్వు ఏ విషయంలో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడిపోతున్నావో, దుఃఖపడిపోతున్నావో, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్నావో నాకు కనబడుతుంది. అయినా కూడా పరీక్షించుకో. God clearly knows the way you are repenting and the way you are holding yourself. Even though, check yourself. కాబట్టి ప్రవక్తలకి ఈ అధికారం ఉంటుంది, దొంగ ప్రవక్తలకి కాదు. Now, false prophets will not have this type of attitude. Only దేవుడు godly పిలవకుండా prophets. వచ్చేసిన ప్రవక్తల గురించి మాట్లాడలేదు. I'm not talking about the people who are వారి self-made prophets. ప్రవర్తనే మీరు గుర్తుపట్టేస్తారు. You can easily identify by the way they live. వారి ప్రవర్తనే బయట పడిపోతుంది. నువ్వేమీ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన పని లేదు. You don't have to go and prove or check. Their character will be easily displayed. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రవక్తల్ని బాధ పెట్టడం కానీ, దుఃఖ పెట్టడం కానీ, మీ ఇష్టంగా ప్రవర్తించడం కానీ ధైర్యం చేయొద్దు. Therefore, don't be rash in passing judgment or talking rashly about any prophet or anybody. అందుకనే చెప్తున్నా, అపహాస్యము చేయకూడదు. ప్రభు చేయి నీ మీద ఎత్తబడి ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాలి. క్రీస్తు ఏం చెప్పారు? That is why while you mock, don't mock. The Lord's hand is over you. You should know the Holy ఏమన్నారు? Spirit. What did Christ say? ఆ ఫిగ్ ట్రీని ఏమన్నారు? అంజూరపు చెట్టుని. What did Christ say looking at the ఆయన fig tree? వెళ్ళి ఏం చూడటానికి వెళ్ళారు? What did he go to see? అంజూరపు పండు ఉందా లేదా అని చూడటానికి వెళ్ళారు. He went to see primarily if there is any fruit. సరే, ఆ కాలము అంజూరపు పళ్ళు కాసే కాలమా? Yes, I'm asking you this question. Was it at the season of figs during that time? కాదు. No, not at all. మరి ఆయనకి ఎందుకు ఆకలి వేసింది? Why was he hungry at that moment? ఆయన తండ్రి చిత్తము జరిగించుటయే నాకు ఆహారమై ఉన్నది. He says, my will is to do the will of God.
ఆ చిత్తము నీలో ఉంటే నీలో ఒక ఫలము కనబడుతుంది. If that will is there, we can see the fruit in your ఆ life. ఫలము వచ్చి చూసుకున్నప్పుడు లేదనుకో, But that fruit, if it's not there when he sees, ఇక మీదట నువ్వు ఫలము కాయకుందువుగా కాని వెళ్ళిపోతూ then ఉంటారు. immediately the Lord will say, you will not have any fruit anymore. అక్కడ శపించలేదు, There the Lord did not curse. నీ విశ్వాసానికి పరీక్షగా చెప్పారు. He told that there's a fruit of your అందరూ test of faith. క్రీస్తు శపించారు అని అంటున్నారు. Everybody would say that క్రీస్తు Christ శపించలేదు. cursed. Lord Jesus Christ did not curse. నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ఉంటే ఇటువంటి కార్యాలు నువ్వు కూడా చేయగలవు అని చెప్పారు. He says, if you have faith and be faithful, you can do this type of అంతేగాని miracles. నువ్వు లోకంలో జీవిస్తూ లోకానుసారంగా ఉంటూ మనుషుల ఆలోచన ప్రకారం ఉంటూ చెడు ఆలోచిస్తూ నీ సొంత ఆలోచనతో ఉంటూ దేవుడు మాట్లాడారని అన్నావు అనుకో, ఫలం ఉండదు, But if నరికి you- వేయబడుతుంది. If with your own understanding, if you speak with your own thoughts when you say something, and if this is God's will, means you will not have any fruit. ఆలోచించండి, You need to think about it. భయపడాలి, You should have the fear and the trembling of the Lord. ఎగతాళి చెయ్యొద్దు. Don't make fun of anybody. ఐషియా 61 verse 1 to 7. I spoke from Isaiah chapter 61 verses 1 to 7. యెషయా 61వ అధ్యాయము మొదటి 7 వచనములు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడెదను ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా వాటిని నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందులను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపురులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును.